హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఛానల్. నేను మీ అంకిత్ సరిత. ఈరోజు మనతో పాటు రీసెంట్ గా చాలా పెద్ద హిట్ అయిన మూవీ రజాకర్. మరి రజాకర్ మూవీ నుంచి నిజంగా ఒక రజాకర్ తీసుకొచ్చేసాను. ఎస్, నాతో పాటు యాక్టర్ సంజయ్ కాళీచరణ్ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగుంది. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూజ్ కంగ్రాట్స్ ఫర్ రజాకర్ మూవీ. థాంక్యూ. సో ఎస్, మీకు ఆ మూవీలో ఎలా ఛాన్స్ వచ్చింది? ఎస్, మీ వరకు ఎప్పుడు వచ్చింది ఆ మూవీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు బలగం సంజయ్. కాళీచరణ్ సంజయ్ అయిపోయింది. అది ఫస్ట్ ప్రాజెక్ట్ కాళీచరణ్ యాక్చువల్ గా. సో కాళీచరణ్ అనే టైటిల్ నేను పెట్టుకున్నాను. యాక్చువల్ గా కాళీచరణ్ సంజయ్ అని పెట్టుకున్నాను. 10 years తర్వాత నాకు బలగం వచ్చిన తర్వాత పేరు చేంజ్ చేసుకోవడం జరిగింది. సో ఈ రజాకర్కి వచ్చేసరికి మా ఇంట్లో ఆర్ట్ డైరెక్టర్ ఉంటారు. అంటే మా ఇంట్లో రెంట్కి ఉంటాడు. బలగంకి రజాకర్కి ఒకరే ఆర్ట్ డైరెక్టర్, తిరుమల తిరుపతి అని. సో ఈ సైడ్ అరే యు లుక్ వెరీ గుడ్, నీకు లుక్స్ చాలా బాగున్నాయి, నేను రెఫర్ చేస్తా బికాజ్ నువ్వు సూట్ అవుతావు క్యారెక్టర్ కి అని చెప్పి నాకు డైరెక్టర్ దగ్గర తీసుకెళ్ళాడు అనమాట. అది కూడా సినిమా ఒక 60-70% షూట్ అయిన తర్వాత ఎంటర్ అయినా నేను. తీసుకెళ్ళిన తర్వాత ఈ స్వామి సైడ్ అరే వెళ్ళలే సంజయ్ లుక్ గుడ్, నీకు మంచి క్యారెక్టర్ ఇస్తాను నేను అని చెప్పి అలా రావడం జరిగింది. రజాకర్ గా చేశాను. సో సంజయ్ గారు అనగానే మాకు బాగా గుర్తుకొచ్చేది బల్గం. బల్గం ఫేమ్. సో తర్వాత నుంచి ఒకటిగా గుంటూరు కారం, సైతన్ వెబ్ సిరీస్, ఇలా భగవత్ కేసరి, సైతన్ వెబ్ సిరీస్, అతిథి వెబ్ సిరీస్, రంగబలి, ఇప్పుడు గుంటూరు కారం, రజాకర్. సో కంటిన్యూగా రిలీజ్ అయ్యి చాలా హిట్ అయింది యాక్చువల్గా. సో బల్గం తర్వాత మళ్ళీ మిమ్మల్ని మేమంతగా ఒక 70mm లో అంటే గుంటూరు కారం సార్ మాకు తెలుసు కదా అవన్నీ మేము గుర్తుపట్టి చూసి ఎంజాయ్ చేసాం మీ క్యారెక్టర్ ని కూడా. సో రజాకర్ చాలా పెద్ద హిట్ అయింది, మంచి మెసేజ్ వచ్చింది. పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి చూసిన వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా మంచి మెసేజ్ ఓరియంటెడ్ బాగుంది మూవీ. ఏదో టైం పాస్ గా లేదు, ఉన్న 3 hours కూడా బాగుంది అన్నారు. ఆ మూవీలోంచి మీ ఒక డైలాగ్ మాకోసం. నాది నేను అంటే ఈ రజాకర్ బాగుంది అని మీరు అంటారు. ఎందుకంటే బాగుందని ఎందుకు అంటున్నారంటే అంటే నిజంగా జరిగింది ఒక హైదరాబాద్ ఒక హిస్టరీ అది. అంటే నేను హైదరాబాద్ వాసిని. సో మా తాత వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు రజాకర్లను ఉండేవాళ్ళు. మనకు స్వతంత్రం వచ్చింది కానీ మనకి హైదరాబాద్ కి స్వతంత్రం రాలేదు. అప్పట్లో పాకిస్తాన్ లో కలపాలని చూసిరు. కాసిం రజ్వీ అని ఆయన పాకిస్తాన్ లో కలిపేసాం హైదరాబాద్ ని, ఇక్కడ ఉండొద్దు అని. అంటే చాలా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అంటే ఫిజికల్ ఎక్స్టార్షన్, ఫిజికల్ గా టార్చర్ పెట్టడము, ఇవన్నీ ఒక రేంజ్ టార్చర్స్, మామూలు టార్చర్స్ కాదు, అరాచకాలు. సో ఈ ప్రాజెక్ట్ జరుగుతుంది అని తెలిసినప్పుడు నేను దిస్ ఇస్ నాట్ ఏ నార్మల్ ప్రాజెక్ట్. కాశ్మీరీ ఫైల్స్ ఎలాగో, ఇప్పుడు రీసెంట్ గా కేరళ స్టోరీస్ ఎలాగో, అలాగే రజాకర్ ఒకటి. అంటే డైరెక్టర్ ఒక గట్స్ ని మెచ్చుకోవాలి. ఆయనకి ఎన్ని కాల్స్, ఎన్ని బెదిరింపు కాల్స్ వచ్చినాయి అనుకోండి. చాలా కాల్స్, బెదిరింపు కాల్స్. ఎస్ రజాకర్ చేసేటప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా బాగా వ్యతిరేకత వచ్చింది. చాలా వచ్చింది. చాలా ఫేస్ చేశాడు. సెన్సార్ బోర్డ్ దగ్గర కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. అంత ఈజీగా అవ్వలేదు. సో ఇలా ఈ ప్రాసెస్ లో నాకు ఇది జరుగుతుందని తెలిసినప్పుడు ఆ డైరెక్టర్ చెప్పాడు, అరే ఈయన చేసిన, అరే భయ్యా నేను చేయాలి, దిస్ ఈస్ ఏ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని. ఇది ఒక చరిత్ర. వాట్ ఎవర్ క్యారెక్టర్ ఐ వాంట్ టు డూ ఇట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను చేయాలి. అది ఏ క్యారెక్టర్ అయినా సరే, నేను దేంట్లో సెట్ అవుతాను అనేది డైరెక్టర్ కి తెలుసు. బికాస్ డైరెక్టర్ హ్యాస్ దట్ విజన్. అప్పుడు ఆ ప్రాజెక్ట్ ని తీసుకొని ఒక 10 ఏళ్ళు కష్టపడి, 10 ఏళ్ళు రీసెర్చ్ అయినది, ఇప్పుడు కాదు 10 years ప్రాజెక్ట్ రీసెర్చ్ చేసి ఆయన ఆఫీస్కి వెళ్ళి చూస్తే మొత్తం పేపర్లు ఇట్లా అతుక్కొని ఉంటాయి. రజాకర్ అప్పటి నుంచి రీసెర్చ్ చేసి ఈ సినిమా చేయాలని ప్రొడ్యూసర్ వెతుకుతూ దొరికాడు ఒక మంచి ప్రొడ్యూసర్. 10 ఏళ్ల కష్టం ఊరికే పోలేదు. సో అలా చేసి నేను ఆఫీస్కి వెళ్ళగానే ఫుల్లీ ఇంప్రెస్డ్. నేను అదన్నా భయ్యా ఇట్లా నేను ఐ హావ్ టు డూ ఇట్ సార్, మంచి ప్రాజెక్ట్ సార్. ఇదంటే సంజయ్ ఐ నో నీ మూవీస్ కూడా చూస్తూ ఉంటాను, నేను నీ కట్అవుట్ కూడా చూసాను, అక్కడ కట్అవుట్ వేసావు కదా నువ్వు దర్గాలో అని వాస్ సేయింగ్. అంటే నేను ఐ జనరల్లీ అడ్వర్టైజ్ మై సెల్ఫ్. అంటే నాది నేను అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి, బికాస్ నేను ఇది అని. ఎవరో పిలిచి రాసారు అని ఎవరు ఆఫర్ లేరు. సో ఈ ప్రాసెస్ లో రజాకర్ అనే ప్రాజెక్ట్ నేను వెళ్ళి మాట్లాడినప్పుడు ఈ సైడ్ యూ విల్ బి వన్ ఆఫ్ ది రజాకర్, ఒక క్రూరమైన రజాకర్ ఉంటాను. అక్కడ రజాకర్ మూవీలో అన్ని చాలా ఎపిసోడ్స్ ఉంటాయి. రజాకర్ మూవీ ఏంటంటే ప్రతి ఒక్కరు దెర్ ఇస్ నో ఫుల్ లెంత్ రోల్. కాసిం రజ్వీ అన్నట్టు ఒకడు ఉంటాడు, సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేటోళ్ళు ఇద్దరు, వీళ్ళిద్దరిదే ఫుల్ లెంత్ రోల్. మిగతా వాళ్ళంతా గెస్ట్ క్యారెక్టర్. ఈవెన్ అనసూయ కూడా గెస్ట్ క్యారెక్టర్, ఆ పాటల్లో ఉంటది, మళ్ళీ ఉండదు. అలా చాలా మంది వచ్చారు, అంజలి గారు, అందరు గెస్ట్ క్యారెక్టర్స్ అందరు. సో ఇలా నాకు ఒక క్యారెక్టర్ వచ్చింది. నాది ఏంటంటే మంచి పవర్ఫుల్ క్యారెక్టర్. ఎందుకంటే
రజాకర్ మూవీలో బైరాన్పల్లి విలేజ్ అనేది చాలా పవర్ఫుల్, వరంగల్ దగ్గర ఉంది, ఇంకా ఉంది అక్కడ. స్టిల్ ఎస్ బైరాన్పల్లి విలేజ్ ఉంది అక్కడ. వీళ్ళు ఈ రజాకర్ అనే కాన్సెప్ట్ లో బైరాన్పల్లి విలేజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, బికాస్ అక్కడున్న ఎవరైతే హెడ్ ఉన్నారో అయినా వాళ్ళ ఊరోళ్ళందరినీ ప్రిపేర్ చేసిన అనమాట. మనం రివర్స్ అవుదాం, ఇంకెన్ని రోజులు పడాలి, మనం రివర్స్ అవుతాం అని చెప్పి వాళ్ళందరికీ నేర్పిస్తాడు. గన్ షూటింగ్ ఇవన్నీ నేర్పించి రివర్స్ అవుతారు అనమాట. 2 సార్లు రజాకర్ని తరిమేస్తారు. ఇలా కాదు అని చెప్పి అప్పుడు నన్ను పంపిస్తాడు అనమాట. ఆ టైంలో ఏం చేస్తాడంటే రజాకర్ ఎవరైతే కాసిం రజ్మీ ఏం చేస్తారంటే ఆ ఊరు హెడ్ ని, ఆ ఊర్లో ఉన్న వాటర్ గాని అన్ని గాని ఆపేస్తారు. ఫుడ్ వాటర్ ఉండేవి. అప్పుడు ఆ ఊరు హెడ్ ఏమంటారు అంటే, వద్దులే నేను ఊరు దాటుతా, నువ్వు ఊరు దాటి నేను పోయి నేను మాట్లాడేసి వస్తా అని చెప్తే అది కరెక్ట్ అదే టైంలో నన్ను పంపిస్తారు అనమాట. సో ఊరు మొత్తం వల్లకాడు చేసేస్తా. ఐ షూట్ ఎవ్రీ వన్. ఒక చిన్న పాప సీన్ కూడా ఉంటది, చాలా దారుణంగా ఉంటది. అంటే ఇంత దారుణంగా ఉండేది రజాకర్లు ఉండే టైంలో హైదరాబాద్ అని ఐ ఫెల్ట్ ఇట్. బట్ ఇట్స్ అ గుడ్ వన్. నా డైలాగ్ వచ్చి ఆజ్ సే బైరన్పల్లి గావ్ నహీ కబ్రిస్తాన్ బనేగా అనే డైలాగ్. అంటే జనరల్ గా కూడా డైరెక్టర్ గారు డైలాగ్ అని చెప్తారు కానీ మేము ఇలా చెయ్యి అలా చెయ్యని నేను చెప్పరు. నేను చేసుకోవాలా, ఎలా చెప్పాలి? ఇప్పుడు ఒక ఊరు అంటే ఒక వైడ్ గా చెప్పాలి, ఇంతమందికి చెప్పాలి, ఇంతమంది నేను చంపేస్తాను, ఇంతమందికి వైడ్ గా చెప్పాలి. కాబట్టి అది అక్కడికక్కడ నేను బాడీ లాంగ్వేజ్ తీసుకొని చెప్పడం జరిగింది. ఇట్ వెంట్ వెరీ గుడ్. చాలా మంది అరే బాగుంది నీ క్యారెక్టర్, అసలు ఎక్సలెంట్ ఉంది, చాలా బాగా చేసేవారు, ఆ చిన్న ఉన్న కొంచెం స్పేస్ కూడా యూ హావ్ యూజ్డ్ వెరీ వెల్ అని చెప్పారు. దట్ వాజ్ ఎ గుడ్ అప్లాస్. యాక్టర్ అంటే అంతే కదా, పని మనిషి ఇచ్చినా అంతే పర్ఫార్మ్ చేయాలి, హీరో ఇచ్చినా అంతే పర్ఫార్మ్ చేయాలి. అట్లా జనాల మధ్యలో జనాలకి కనిపించాలి. ఇట్ ఇస్ సింపుల్. అంటే దానికి అంటే లైఫ్ లో ఎప్పుడన్నా ఆపర్చునిటీని యూజ్ చేసుకో, అంటే వాట్ ఎవర్ ఆపర్చునిటీ యూ గెట్ యూ హ్యావ్ టు యూజ్ ఇట్ ప్రాపర్లీ. మళ్ళీ నువ్వు ఆపర్చునిటీ యూజ్ చేయాలంటే వేరేకి వెళ్ళిపోతుంది. సో వచ్చిన ఆపర్చునిటీని ప్రాపర్ గా యూజ్ చేసుకో. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. అది వాట్ ఎవర్ క్యారెక్టర్ ఇట్ ఇస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంత ఈజీగా ఇండస్ట్రీలో తక్కువ కాంపిటీషన్ ఉంటది అంటే ప్రతి క్యారెక్టర్ కి ఎంతో మంది ట్రై చేస్తుంటారు. దాంట్లో నాకు వచ్చిందంటే దట్ ఈస్ ఆబ్వియస్లీ బయట వచ్చి అరే ఒక పెద్ద అంటే ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేయొచ్చు కదా నువ్వు అంటే అంత ఈజీ అనుకుంటున్నావు, నువ్వు వచ్చి చెయ్యి, నువ్వు ప్రొడ్యూస్ చేయి, నేను చేస్తా అని చెప్తా. అంత ఈజీగా నేను ఒక్కొక్క స్టెప్ ఎక్కుంటూ కాంటాక్ట్స్ పెంచుకుంటూ తిరిగి కష్టపడి నేర్చుకుంటూ ఎందుకంటే ఈ యాక్టింగ్ అనేది మహాసముద్రం. ప్రతి సినిమాలో నేర్చుకోవడానికి ఏదో ఒకటి ఉంటూనే ఉంటదండి. ఓ నాకు వచ్చేసింది నేను తోపు లేదు, ఎవ్వరు తోపు కాదు. వీ కీప్ ఆన్ లెర్నింగ్. ఎప్పుడైతే వీ షుడ్ బి లైక్ వాటర్, ఎక్కడికి వెళ్తే అక్కడ. ఈ సినిమా ఇండస్ట్రీ కూడా భలే ఉంటదండి, బికాస్ ఐ లవ్ మూవీ ఇండస్ట్రీ. అంటే ఒక సినిమా ఆఫర్ రాగానే నాకు ఒక హ్యాపీనెస్ వచ్చేస్తుంది లోపల నుంచి. సో ఐ థాట్ అరే చలో ఇన్ని చేశాను. నేను ఒక అడ్వకేట్, యాక్చువల్ నా ప్రొఫెషన్ కూడా అడ్వకేట్ నేను కుకట్పల్లి కోర్టులో. బట్ స్టిల్ ఈ సినిమా ఆఫర్స్ రాగానే ఒక ఆనందం. సో ఐ థాట్ ఓకే అంటే నేను నా సోల్ హ్యాపీగా ఉంది, ఎప్పుడు ఒక ఆఫర్ వస్తే హ్యాపీగా ఉంది కాబట్టి సో సినిమా ఇండస్ట్రీ అనేది నాకు కరెక్ట్ అని నేను డిసైడ్ అయ్యాను. ఓకే డిసైడ్ అయ్యి ఇంట్లో వెళ్తాను. ఇప్పుడు ఇంకో ఆశ్చర్యమైనది ఒక హ్యాపీనెస్ ఏంటంటే ఇండస్ట్రీలో ప్రతి సినిమాకి కొత్త ఫ్యామిలీని కలుస్తూనే ఉంటాం, కొత్త పరిచయాలు, కొత్త ఫ్యామిలీ. మళ్ళీ ఈ సినిమా అవగానే మళ్ళీ వాళ్ళందరూ మర్చిపోతాం, మళ్ళీ ఇంకో కొత్త ఫ్యామిలీ. సో అలా కలుపుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళ్తూనే ఉంటాం. ఇట్స్ ఎ బిగ్ ప్రాసెస్. వి కీప్ ఆన్ లెర్నింగ్, వి కీప్ ఆన్ మీటింగ్ పీపుల్. కొత్త పీపుల్ ని మాట్లాడటము, కలవడం జరుగుతూ ఉంటది. కాబట్టి వీఆర్ ఆల్వేస్ అ లెర్నర్. సో సంజయ్ గారు యాక్టర్ తో పాటు ఇందాక అన్నట్టుగా అడ్వకేట్ కూడా. ఫస్ట్ అడ్వకేటా లేకపోతే ఫస్ట్ యాక్టరా మీరు? ఫస్ట్ యాక్టరే. యాక్టర్ అయిన తర్వాత ఆఫర్స్ రాలేదు. యాక్టర్ అంటే మంచి సినిమా అంటే ఎంట్రీ మెయిన్ విలన్ చేసా, అయిపోయింది, ఇంకా లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకున్నా. నో, లైఫ్ ఎప్పుడు నీకు అంత ఈజీగా నువ్వు ఎలా లేస్తావు అలా పడతావు, అంత సీనే లేదు. లైఫ్ ఏ ప్రొఫెషన్ అయినా కానీ తక్కువ నువ్వు మిలియనర్ అయితే నువ్వు యూ కాంట్ బేర్ ఇట్. నువ్వు దాన్ని కాపాడుకోలేవు, నీకు తెలియదు దాన్ని ఎలా కాపాడాలి. అదే ఒక్కొక్క స్టెప్ ఎక్కుంటూ వస్తాడు చూడు, వాడికి తెలుసు ఆ ప్రాబ్లమ్స్ ఏంది, ఆ బాధలు ఏంది, దాన్ని ఎలా కేర్ చేసుకోవాలి, దాన్ని ఎలా కాపాడుకోవాలో వాడికి తెలుసు. ఫస్ట్ ఇనిషియల్ గా నాకు మెయిన్ విలన్ వచ్చేసింది. ఈ అయిపోయింది అనుకున్నా, ఏమైపోయింది, ఏం కాలేదు. ఆడ సినిమా చక్కగా రిలీజ్ అవ్వలేదు, అది చూపించుకోవడానికి ఫుటేజ్ లేదు, మళ్ళీ ఆఫీస్ చుట్టూ తిరగడమే. అరే ఇదేంది మళ్ళీ ఆఫర్స్ అన్ని చిన్న క్యారెక్టర్స్, సాటిస్ఫాక్షన్ లేదు. సరే ఓ పని చేయాలి. నాకు ఎప్పుడు ఒకటి అనుకుంటా, ప్యాసివ్ గా ఒకటి ఉండాలి. వాట్ ఎవర్ యూ డూ, చదువు అనేది ఇంపార్టెంట్. అది చదువు ఉండడం వల్ల ఏంటంటే అరే అవసరం లేదు, చదివే అవసరం లేదు, ఎందుకు డైరెక్ట్ ఇండస్ట్రీకి రాదు. కానీ నీకు స్క్రిప్ట్ చదవాలన్నా చదువు కావాలి కదా. ఇంగ్లీష్ స్క్రిప్ట్ ఇస్తారు, తెలుగు ఉంటుంది, స్క్రిప్ట్ వస్తుంది, హిందీ ఎవరు చెప్తారు నీకు. సో ఎడ్యుకేషన్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. రేపు పొద్దున నేను ఒక అడ్వకేట్ అంటే నాకు ఇచ్చే రెస్పెక్ట్ వేరే.
అది పక్కపెట్టు, రెస్పెక్ట్ పక్కపెట్టు. ఒకవేళ నాకు ఇండస్ట్రీ ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు ఆల్టర్నేట్ గా నా చదువు ఉంది, నేను డైరెక్ట్ కోర్టుకి వెళ్ళి కూర్చుంటా. సో నేను అనేది ఎవరు ఇండస్ట్రీకి ఎవరు వచ్చినా కానీ చదువు ఆపకండి. అట్లీస్ట్ యూజీ అండర్ గ్రాడ్యుయేషన్, ఒక గ్రాడ్యుయేషన్ చేసి డిగ్రీ వరకు చదువుకోనన్నా రావాలి. చేయండి, ఇది చేస్తూ అది చేయాలి, కానీ మధ్యలో ఆపేసేసి ఇంక నేను మొత్తం సినిమా అంటే డబ్బులు ఉంటాయి, చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇందాక మీరు అన్నట్టు ఇండస్ట్రీలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఫ్యామిలీకి వెళ్తుంటే, ఒక్కొక్క దగ్గర చూస్తుంటే ఒక్కొక్కరు కలుస్తా ఉంటారు, ఒక్కొక్కరు నేర్చుకుంటాం. ఇండస్ట్రీ ప్రతిసారి నేను మిమ్మల్ని కలిసినప్పుడు కూడా నాకు సేమ్ ఫీలింగ్ తెలుసా. మీ మాటలు లైక్ మోటివేట్ చేస్తాయి. అరే నిజం కదా, ఇది నా లైఫ్ జరిగింది, ఇది సేమ్ జరిగింది అని చాలా కనెక్ట్ అవుతుంటాం. ఇంత మోటివేషన్ గా మాట్లాడతారు సార్. మీరు లైఫ్ చాలా లీడ్ చేసి ఎన్ని స్ట్రగుల్ పడితే ఇంత వాక్చాతుర్యం వస్తుందో నాకు ఐ నో. బికాస్ మీ అంత కాకపోయినా ఒక 1% నేను చూసాను లైఫ్ ని. మీరు మాట్లాడే ప్రతిది కూడా నాకు కనెక్ట్ అవుతుంది. సో వాట్ మేక్స్ యూ స్పీక్ లైక్ దట్ సార్? మై ఎక్స్పీరియన్స్, బికాస్ ఐ హావ్ సీన్ ఎవ్రీథింగ్. నాకు తెలుసు ఆ బేసిక్స్ అనేది తెలుసు నాకు. అంటే నేను ఏది చేసినా బేసిక్స్ మర్చిపోను. అంటే అన్ని ఫేస్ చేస్తూ, అన్ని చూస్తూ 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 వచ్చా. రేపు పొద్దున నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేకుండే, నాకు. బికాస్ నేను ఐ బార్న్ రిచ్. నేను రిచ్ గా పుట్టాను, కానీ నేను రిచ్ గా పెరగలేదు. నేను కష్టపడ్డాను. నేను నా లైఫ్ ని నేను లీడ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. అవసరం లేదు, రూపాయి ఎందుకు తీసుకోవాలి ఇంట్లో, నేనే కష్టపడతా, చదువుకున్నా కదా చాలు. సో అలా చేసే ప్రాసెస్ లో చాలా చూసాను. అండ్ నేను చేసిన ప్రతిదీ ఏం హిట్ అవ్వదు. బిజినెస్ చేసా, రెస్టారెంట్స్ పెట్టాను, ఫ్లాప్. చాలా సారి పడ్డా, మళ్ళీ లేస్తాను, మళ్ళీ పడతా, మళ్ళీ లేస్తా. ఇట్స్ ఓకే. అంటే ఏదో ఒక రోజు ఉంటది ఖచ్చితంగా. అంటే ఒక మిస్టేక్ చేసి మిస్ అవుతాను, మళ్ళీ ఆ మిస్టేక్ రిపీట్ చేయను, కొత్త మిస్టేక్ చేస్తా. ఇట్స్ ఓకే. సి మిస్టేక్స్ ఆర్ పార్ట్ ఆఫ్ సక్సెస్, ఫెయిలియర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ సక్సెస్. ఫెయిల్ ఎవరు అవుతారు? ప్రయత్నించేవాడు అవుతారు. హూ ట్రైస్ విల్ ఫెయిల్. ట్రై చేయడానికి అసలు ఫెయిల్ అంటేనే తెలియదు అడిగి కదా. సో ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. అలా చూస్తూ ఉంటాను. సో సింపుల్ అండి. ఇప్పుడు లైఫ్ లో ఒక్కటే చెప్తాను నేను, ఎవరన్నా కానీ ఇట్స్ ఎ యూనివర్సల్ థింగ్. నీ లైఫ్ మారాలి అంటే ఇవాళ నువ్వు మార్పు అంటే డైలీ చేసే హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి. నువ్వు డైలీ ఏదైతే హ్యాబిట్స్ ఉన్నాయో అవి చేంజ్ చేసుకుంటే ఆబ్వియస్లీ నీ లైఫ్ అనేది మార్పు ఉంటుంది. సో ఎవ్రీడే హ్యాబిట్స్ ఆర్ రియల్లీ ఇంపార్టెంట్. నువ్వు మార్నింగ్ ఏ టైంకి లేస్తావు? ఫర్ ఎగ్జాంపుల్, మన బాడీ అనేది మనం ఉన్నన్ని రోజులు మన బాడీని మనం క్యారీ చేస్తాం. సో మన బాడీకి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి. యూ డ్రింక్, యూ స్మోక్, బట్ ఇన్ లిమిట్ ప్లస్ దాంతో పాటు యువర్ బాడీ కెన్ డూ వండర్స్. నీ బాడీ నువ్వు వర్కౌట్ చేసి ఎక్సర్సైజ్ చేస్తే వండర్స్, అసలు ఎంత బ్యూటిఫుల్ తయారవుతుంది, నీ హెల్త్ బాగుంటది, అసలు మామూలుగా ఉంటుంది. నీ గ్లో, నీ యాక్టివ్నెస్, నీ హ్యాపీనెస్ అంతా నీ బాడీ పైన ఉంటుంది. సో నీ లైఫ్ చేంజ్ అవ్వాలంటే నీ డైలీ హ్యాబిట్స్ చేంజ్ అవ్వాల్సిందే. మార్నింగ్ లే, వాకింగ్ చేయి, లావుగుంటే వాకింగ్ చేయి, 1 కిలోమీటర్ వాకింగ్ చేయి, కొంచెం బాగుంటే రన్నింగ్ చేయి, 1 కిలోమీటర్ రన్నింగ్ చేసిరా, లైట్ గా వర్కౌట్ చేసుకో, హెవీగా చేయొద్దు, లైట్ గా చేసుకొని నువ్వు రా, చెక్ ది చేంజ్. నీ స్కిన్ గ్లో అవ్వడం స్టార్ట్ అవుతుంది, నీకు మొత్తం స్కిన్ టెక్స్చర్ చేంజ్ అయిపోతుంది, నీకు హ్యాపీగా ఉంటుంది, రోజంతా ఫుల్ హ్యాపీగా ఉంటుంది, నీకు వర్క్స్ కూడా చాలా ఫాస్ట్ అవుతుంది. మెట్లు ఎక్కుతుంటే కాలు నొప్పి అవ్వవు, ఎందుకంటే నీకు మార్నింగ్ వాకింగ్ అనేది అలవాటైపోయి ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు చేంజ్ ది డైలీ హ్యాబిట్స్. లేకపోతే మార్పు ఉండదు, అది వాట్ ఎవర్. సో ఇలా నేను మోటివేట్ చేస్తూ, ఇన్స్టాగ్రామ్ లో మోటివేషన్ చేస్తూ నేను మోటివేట్ అయిపోయాను. ఐ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్, ఐ స్టార్టెడ్ చేంజింగ్ మై లైఫ్. వర్కింగ్ హ్యాబిట్స్ చేంజ్ చేసిన, వాకింగ్ చేసేవాని కాదు, నౌ ఐ స్టార్టెడ్ వాకింగ్, రన్నింగ్. పొద్దున వర్కౌట్ చేయడం, 1-2 రోజులు వర్కౌట్ చేయకపోతే పిచ్చి లేచిపోతుంది. ఇప్పుడు వర్కౌట్ కూడా ఎలా ఉంటుంది తెలుసా అండి, 1 రోజు గ్యాప్ ఇస్తే ఓకే, 2వ రోజు నువ్వు గ్యాప్ ఇస్తుంటే పోవాలా అనిపిస్తుంది. సో 1 day ఇస్ ఓకే, సెకండ్ డే ఇచ్చినట్టే ఇట్స్ ఓవర్, గాన్. సో నేను అనేది రెగ్యులర్ ఏదో ఒకటి చేస్తున్నా, యాక్టివిటీ అనేది ఉండాలి లైఫ్ లో, లేకపోతే ఇట్ లీడ్స్ టు వెరీ బ్యాడ్ డిజాస్టర్. లైఫ్ పాడైపోతుంటది, నీ లైఫ్ స్పాన్ తగ్గుతూనే ఉంటది. అండ్ నువ్వు వర్కౌట్ చేసిన ప్రతిసారి నీ లైఫ్ స్పాన్ పెరుగుతుంటది, బికాస్ బ్లడ్ సర్క్యులేషన్ గోస్ ఫ్రమ్ టో టు హెడ్, అలా ప్రాపర్ గా మూవ్ అవుతుంటది. కాబట్టి నీకు జబ్బులు ఏం ప్రాబ్లమ్స్ అనేవి రావు, ప్రాపర్ గా ఉంటది. సో మోటివేషన్ చెప్తున్నారు కాబట్టి అందులో భాగంగా ఈ మధ్య కాలంలో కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా సాగుతున్నది బ్రేకప్స్. బ్రేకప్స్ ఎంత అంటే, చిన్న ఏజ్ లో ప్రేమించడం, దాన్ని ఏదో అయిపోయిందని ఆత్మహత్యలు చేసుకోవడం, పేరెంట్స్ కి అన్యాయం చేయడం, లేదా ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవడం, లేదా వాళ్ళకి సెల్ఫ్ ఏదో చేసుకోవడం ఉంటారు. సో
మీరు మోటివేషన్ స్పీకర్ కాబట్టి నాకు మిమ్మల్ని అడగాలనుకున్న క్వశ్చన్ అయితే మెయిన్ ముఖ్యంగా ఇదే ఉండే. సో బ్రేకప్స్ అయ్యే అమ్మాయికి అబ్బాయికి మీరు ఇచ్చే ఒక్క మోటివేషన్ స్పీచ్. సో ఇక్కడ సింపుల్ అండి, అంటే ఇక్కడ ఏమైతుంది అంటే లోన్లీనెస్. ఎందుకు అంత హార్ష్ డెసిషన్ తీసుకుంటారంటే వాళ్ళకి చెప్పుకోవడానికి ఎవరు ఉండరు, ఫ్యామిలీకి చెప్పలేరు, బికాస్ ఇట్స్ ఎ లవ్. చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో దే షుడ్ నీడ్ సమ్ గుడ్ ఫ్రెండ్స్ హూ కెన్ అడ్వైస్. సో లైఫ్ లో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ మన లైఫ్ లో ఫ్రెండ్స్ ఎలా ఉండాలంటే ఐదర్ నీకంటే తెలివివంతులు ఉండాలి, లేకపోతే నీకంటే ఏజ్ ఎక్కువ ఉండాలి. నీకు చిన్నప్పుడు దోస్తులు ఉంటారు, ఆ చిన్నప్పుడు వరకే 10th వరకే ఉంటారు, తర్వాత అంతా నీకు ఒక రీజన్ కోసం వస్తారు. యూ గెట్ ఏ కాల్ డైలీ, ఏ బాగున్నావా, యాక్చువల్ దానిలో రీజన్ నీకు ఏదైనా కాల్ వస్తే దిల్ బి రీజన్ తర్వాత చెప్తారు వాళ్ళు. కానీ ఎవ్రీథింగ్ అబ్సల్యూట్లీ, అంటే ఇప్పుడు అంతా ఇట్స్ రియల్, అంటే ఇట్స్ న్యాచురల్. ఏ కాల్ వచ్చినా కానీ ఒక రీజన్ కోసం చేస్తారు. కానీ ఎవరిని బాగోగలు లైఫ్ లో ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అన్కండిషనల్ లవ్ ఇచ్చేది ఒక అమ్మ మాత్రమే. నేను మర్డర్ చేసినా గానీ నాకు ఫోన్ చేసి నాన్న తిను అని ఫోన్ చేసి చెప్తుంది, కానీ అది పట్టించుకోదు. సో అన్కండిషనల్ లవ్ మీనింగ్ ఇస్ మదర్, అంతే. దాని తప్ప ఇంకెవ్వరు, నో వన్ కెన్ రిప్లేస్ మదర్. అన్కండిషనల్ లవ్ అంటే మదర్, గాడ్, అంతే, ఇంకెవ్వరు ఉండరండి. ఓకే, సో అది ఈవెన్ ఇప్పుడు డాగ్స్ కూడా అన్కండిషనల్ గా లవ్ చేస్తాయి, కానీ దే నీడ్ ఫుడ్. అమ్మకి అది అవసరం లేదు, షీ జస్ట్ ఆస్క్ తిన్నావా. సో ఇలాగే ఇప్పుడు ఒక కపుల్ సూసైడ్ చేసుకునే స్టేజ్ కి ఎందుకు వెళ్ళిపోతారంటే వాళ్ళకి షేర్ చేసుకోవడానికి ఎవరు ఉండరు, వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండరు, ఎందుకంటే వాళ్ళు ఎవరితో షేర్ చేసుకోరు. కాబట్టి ఒక కరెక్ట్ మెచ్యూర్డ్ మైండ్ పీపుల్, నీకంటే ఏజ్ ఎక్కువతో లేకపోతే నీకంటే కొంచెం తెలివి ఎక్కువతో నువ్వు షేర్ చేసుకోవాలనుకో, వాడు అట్లీస్ట్ నీకు అడ్వైజ్ ఇస్తాడు. ఇక్కడ ఏంటంటే ఒక్కటండి, ఎవ్రీథింగ్ ఇస్ యువర్ బ్రెయిన్. ఇక్కడ బాగుంటుంది, ఇదంతా బాగుంటుంది. ఇట్స్ ఓకే, ఒక్కటే చెప్తా, లైఫ్ లో సిచ్యువేషన్స్ మారుతాయి, ఈ సిచ్యువేషన్ ఇలాగే ఉండదు, మారుతూనే ఉంటది. నువ్వు బాధపడ్డా ఆనందపడ్డా సిచ్యువేషన్ చేంజ్ అయిపోతుంది, ఎందుకంటే టైం ఆగదు. ఇట్స్ ఓకే అయింది, ఓకే ఇప్పుడు నీకు ప్రాబ్లం వచ్చింది, అమ్మాయి గ్యాప్ ఇవ్వు, గివ్ ఏ బ్రేక్. అక్కడే ఉండకు, ఆ సిచ్యువేషన్ ఉంటే ఫ్రస్ట్రేట్ అయిపోతారు. దే కీప్ హిట్టింగ్, ఇదైపోయి ఇది కోసేసుకొని ఇది కోసుకొని నువ్వు అది బ్లా 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 బ్లా. ఆ సిచ్యువేషన్ నుంచి అట్లీస్ట్ ఒక 1 day బ్రేక్ తీసుకోవాలి, లేకపోతే అట్లీస్ట్ ఆడికి ఒక 1 hour వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. మా అమ్మ చెప్తుంది, ఏదన్నా సిచ్యువేషన్ నీకు బ్యాడ్ ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్ లో ఉండకు, జస్ట్ గో అవే ఫ్రమ్ దట్ ప్లేస్. ఒక 1/2 hour వెళ్ళిపో అక్కడి నుంచి, ఎవరు అవసరం లేదు, ఎవరు అడ్వైస్ కూడా అవసరం లేదు, నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో అంతే. అది చేస్తే రికవర్ అయిపోతుంది. ఎందుకంటే ఇది ఏదైతుందో నిజంగా కోపాలు ఏమి ఉండేవి, ఆ మూమెంట్ లో మాట పెరిగిపోతుంది. నువ్వెంత నేనెంత, నువ్వు అది చేసినావు అంటే పాత అన్ని తోవేస్తారు. నేను ఒకటి చెప్తా, పాతది గతం, ఇట్స్ ఓవర్. ఫ్యూచర్ నీ చేతిలో లేదు, రేపు పొద్దున్న నేను ఉంటానో లేదో కూడా తెలియదు, ఎందుకంటే రోడ్ల మీద తిరుగుతుంటా కాబట్టి, కార్లలో బైక్ పైన తిరుగుతుంటా. రేపు పొద్దున్న వరకు నేను ఉంటానో లేదో ప్రాక్టికల్లీ సేయింగ్. సో ఈ మూమెంట్ అనేది ఇంపార్టెంట్, ఈ మూమెంట్ నువ్వు ఎట్లా యూజ్ చేసుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. సో ఈ మూమెంట్ ని ప్రాపర్ గా యూజ్ చేసుకోవాలి. గతం గురించి తోవుకుంటూ కూర్చుంటే ఇట్ డజంట్ వర్క్అవుట్. సో అది చెప్పే వాళ్ళు ఉండరు వాళ్ళకి. సో ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఏమవుతుందంటే ప్రతిసారి మోటివేట్ ఎవరు చేస్తారండి, నో వన్ విల్ హ్యావ్ టైం. వాళ్ళు కూడా మెచ్యూర్డ్ అయిపోలే కొంచెం. ఇప్పుడు ఏదన్నా ప్రాబ్లం, ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్ ఉందంటే ఆ సిచ్యువేషన్ నుంచి బ్రేక్ తీసుకోవాలి. దట్ ఈస్ ది ఓన్లీ సొల్యూషన్. టేక్ ఏ బ్రేక్ ఫ్రమ్ దట్ థింగ్, అంతే. బ్రేక్ తీసుకొని సైలెంట్ లేదు, అవుతున్న మూసుకో, లెట్ దెమ్ షౌట్. ఆ కంట్రోల్ ఉంటే మాత్రం ఇట్ గోస్ సమ్వేర్, రిలాక్స్ అయిపోతుంది. దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. ఇద్దరు అరిచేసి, ఇద్దరు అయిపోయి, నువ్వు కొట్టేసి, అది కొట్టేసి, పుచ్చేసుకొని, కొట్టేసుకొని ఎవరికి. సో దట్ ఈస్ వాట్. సో టేకింగ్ ఏ బ్రేక్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్. సార్ మూవీలోకి వచ్చారు, ఇప్పటి వరకు అబ్బా అని చెప్పుకోదగ్గవి ఏం లేదు, అయ్యో నేను లేను అన్న సిచ్యువేషన్ లేదు. యు ఆర్ ఫ్లోటింగ్, మంచి గుర్తింపు వస్తుంది ఈ 1 year లో. ఎస్ సార్, ఈ గుర్తింపు వచ్చిన ఈ రోజులో ఎప్పుడైనా ఇబ్బందులు ఫేస్ చేసిన రోజులు ఉన్నాయా మీకు? ఇబ్బందులు అంటే ఎలా? లైక్ అంటే ఇండస్ట్రీలో అవకాశాలు రేపు మీరే ఆ రోల్ కి మీరే అని చెప్పి మీరు చేసిన తర్వాత అది ఎడిటింగ్ లో తీసేసిన సందర్భాలు, లేదా మీకు అగ్రిమెంట్ లైక్ ఫోన్ కాల్ వచ్చి యూర్ ఫిక్స్ అని చెప్పి నెక్స్ట్ మళ్ళీ దానికి 70mm వేరే వాళ్ళు ఉన్న సందర్భాలు చాలా జరుగుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవరా మూవీ ఉంది, దేవరాలో ఒక సీన్ అని చెప్పారు, ఎవ్రీ మంత్ కాల్, ఈ మంత్ సరే ఓకే అని చెప్పాను. కట్ చేస్తే నిన్న ఏదో కాల్ చేస్తే దే సెడ్ లేదు అంటే ఆ ఎపిసోడే తీసేశారు, సో లేదు మీ ఎపిసోడ్ అని చెప్పారు.
I had very good hopes on that movie. అరే బాగుంటది, సైఫ్ అలీ ఖాన్ కాంబినేషన్ ఫైట్ ఉంటది, సైఫ్ అలీ ఖాన్ ఇంట్రడక్షన్ సీన్ అని చెప్పారు. ఓకే ఇట్స్ ఓకే, అబ్సల్యూట్లీ ఓకే. yes ఏం చేస్తాం, ఇట్ హ్యాపెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు కారంలో ఒక బ్యూటిఫుల్ సీన్ ఉంటుంది నాకు మహేష్ బాబుకి, yes ఒక పెద్ద సీన్ ఉంటదండి. Yes. నాకు ఆయనకి అంటే మహేష్ బాబు గారు వస్తారు, వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నేను గేట్ దగ్గర నిల్చొని ఉంటాయి, ఇలా అవును అక్కడ నిల్చొని ఉంటే వీళ్ళు కమెంట్సే వాడు మొహన్ నాకు నచ్చలే అంటాడు వచ్చి కూర్చొని. వాడు నవ్వుతే నేను లోపల రానంటాడు. సరే నేను నవ్వుతే సెల్యూట్ కూడా కొట్టాలంట, సెల్యూట్ కొడతా సార్ రండి సార్ అంటే అప్పుడు లోపలికి వెళ్ళి నాతో వచ్చి సిగరెట్ చేతిలో పెట్టి ఒక డైలాగ్ చెప్పిపోతారు. బ్యూటిఫుల్ సీన్, అది తీసేశారు. నేను అనుకున్నా ఉంటదని, లేదు ఇట్స్ ఓకే తీసేసారు, లేదా సీన్. ఓకే సో రజాకర్ జస్ట్ మీ ఎంట్రీలోనే ఉంటుంది, ఆయన వచ్చి మీ దగ్గర ఎంట్రీలో అంతే, రజాకర్ లో కూడా ఒక సీన్ ఉండదు, తీసేసారు. ఇట్స్ ఓకే, ఏం చేస్తాం, అన్ని ఉండేవి. ఉంటే అని ఎక్స్పెక్ట్ చేసాం, అబ్బా ఇది తీసేసారు ఏం చేద్దాం. రంగబల్లి ఉంటది, రంగబల్లిలో రంగబల్లి అంటే ఆయన బలిచ్చేది నేనే, మెయిన్ రంగబల్లి టైటిల్ రోల్ నేను. అక్కడ మాస్క్ వేసుకుని ఉంటే ఆయన చంపేస్తాను అనమాట శరత్ కుమార్, చంపేస్తాను చేస్తాడు నేనే అని చెప్పి మీసాలు చెప్తాను. లేదు అది చేశారు కానీ చేసారు, లేదు ఎడిటింగ్ లేదు, ఏం చేస్తాం, మన చేతిలో లేదు. మనం చేయాల్సింది ఒకటే, మనకు వచ్చిన ఆపర్చునిటీని ప్రాపర్ గా యూజ్ చేసుకోవాలి. నేను నా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, నా బెస్ట్ పర్ఫార్మెన్స్ వరకు నేను ఇచ్చేసి వస్తాను అంతే. దట్ ఈస్ ఎన్ని సంవత్సరాల నుంచి మీ ప్రయాణం ఈ ఇండస్ట్రీ వైపు? ఇప్పుడు 2013 అంటే 11th year తీసుకోండి, 2013. వాట్ ఆర్ యు టాకింగ్ సర్? yes yeah 2013 నుంచి ఉన్నాయి. ఇప్పుడు 47th మూవీ. ఈ 1 year లో నేను 11-12 మూవీస్. ఇప్పుడు రిలీజ్ అవ్వడానికి తమ్ముడు నితిన్ గారి మూవీ ఉంది, ఓకే. ఇంకోటి భగవంతుడు అనే సినిమా చేస్తున్నా, ఇప్పుడు రిలీజ్ కి ఉన్నాయి. భగవంతుడు, తమ్ముడు, ఇంకోటి రాజుగాడు రాజు అయినాడు, ఓకే అదొకటి. కళింగ, చాలా ఉన్నాయండి. ఐ డోంట్ రిమెంబర్ ది నేమ్స్. మీకు పేషెన్స్ అని నాకు బాగా తెలుసు, మీకు చాలా ఓపిక అని తెలుసు, మీ ప్రేమ తెలుసు, మీ కోపం, లైక్ మనకిద్దరికి ఉన్న కొద్ది పరిచయంలో నేను మిమ్మల్ని అంత స్టడీ చెప్పినా మీ నేచర్ బాగా తెలుసు. మరి 11 సంవత్సరాలు వెయిట్ చేసేంత పేషెన్సా? అంటే పేషెన్స్ లూస్ అయిపోయిన లాస్ట్ కి. అంటే బలగం రిలీజ్ కాకముందు ఆ 2022 ఎండ్ డిసెంబర్ లో టోటల్లీ గాన్, పేషెన్స్ ఇస్ గాన్, ఇంకా కాదు, ఇంకొచ్చేటట్టు లేదు. సరే ఆల్టర్నేట్ ఒకటి 2015 లో పాస్ అవుట్ అయిపోయి ఉన్న LLB, సరే ప్రాక్టీస్ చేద్దాంలే పడుంటదని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసినాం. చేస్తే బలగం హిట్ వచ్చింది. సో అలా పేషెన్స్ ఉంటది. ఎందుకు ఐ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్. బికాస్ పేషెన్స్ అనేది కాకుండా నేను ఏమంటా అంటే, జనరల్ గా లైఫ్ లో నీకు ఇష్టమైన పని చేసినప్పుడు కష్టం ఉండదు, అనిపించదు. బికాస్ నువ్వు ఇష్టంతో చేస్తావు కాబట్టి. సో నాకు ఇష్టమైన పని ఇది, నాకు ఎప్పుడు కష్టం అనిపించదు. ఐ లవ్ టు డూ ఇట్. సో రీసెంట్ గా మీకు ఒక చేదు అనుభవం ఎదురైందని విన్నాను. లైక్ ఒక ట్రాప్ కాల్ వచ్చింది, ట్రాప్ కాల్ వచ్చిందనేసి. సో ఏంటి సార్ అసలు ఏ కాల్ వచ్చింది, ఎవరు, ఏంటి, మీకు ఏం బెదిరింపులు వచ్చాయి, ఏంటి? అంటే ఇట్స్ నాట్ ట్రాప్ కాల్. నేను జనరల్ గా ఆడియన్స్ కి, హూఎవర్ ఈస్ వాచింగ్ దిస్ వీడియో, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. బికాస్ ఐ రియల్లీ వాంట్ టు సే ఇట్, బట్ నా ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయిపోయింది. నా ఇన్స్టాగ్రామ్ లేదు ఇప్పుడు. ఐ హ్యాడ్ 1,20,000 ఫాలోవర్స్, బట్ ఇట్స్ గాన్ నౌ. మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేసుకున్నాను, జస్ట్ నౌ ఇట్ ఇస్ జస్ట్ స్టార్టెడ్ అనమాట. అది హ్యాక్ అయిపోయింది. ఎందుకు అంటే లాస్ట్ ఇయర్ చూస్తే నేను కంటిన్యూగా మూవీస్ రిలీజ్ అయినాయి. గుంటూరు కారము, భగవత్ కేసరి, రంగబల్లి అని, అతిథి వెబ్ సిరీస్, శైతాన్ వెబ్ సిరీస్, ఇవన్నీ రిలీజ్ అయ్యేసరికి నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటారు కదా, నా ఫాలోవర్స్ కానీ, ఫ్రెండ్స్ నాట్ ఫాలోవర్స్, నా ఫ్రెండ్స్, నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే వీడియోస్ రికార్డ్ చేస్తారు థియేటర్ లో వీడియో రికార్డ్ చేసేసి నాకు ట్యాగ్ చేసేవాళ్ళు. వాళ్ళు ఏం ట్యాగ్ చేసినా నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను ఎవరు ఏం చేసినా యాక్సెప్ట్. నన్ను స్టేటస్ పెట్టినా నేను స్టేటస్ పెట్టేసేస్తాను, హూ ఎవర్ ఇట్ ఇస్. అస్సలు ఐ నెవర్. సో అలా పెట్టే ప్రాసెస్ లో ఆల్రెడీ 2 to 3 వార్నింగ్. ఈ మధ్య సినిమాలు బాగా రిలీజ్ అయినాయి, వాళ్ళు ఊకే పెట్టడం నేను చూసుకోలే, గమనించలే. 3rd వార్నింగ్ ఇచ్చేసి డైరెక్ట్ అకౌంటే లేపేశారు ఇన్స్టాలో. ఐ మెసేజ్ దెమ్ బట్ ఐ కుడెంట్ రికవర్, బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ గాన్. సో ఈ ప్రాసెస్ లో ఇది పక్కన పెడితే, నౌ ద ట్రాప్ ఐ వాజ్ ఇన్ ఇస్ రిలేటెడ్ టు ఏ ఐడి కార్డ్. అంటే జనరల్ ఆడియన్స్ అందరికి చాలా ఇంపార్టెంట్ అండి. బికాస్ ఈ మధ్య అవుతున్నాయి, మీరు వెరీ సీరియస్ మ్యాటర్, ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ ఎక్కువ పంపించకండి వాట్సాప్ లో కానీ. ఈ మధ్య ఏమైపోయిందంటే, నేను ఎక్కడ ట్రాప్ లో పడ్డానంటే, మనకి కరోనా టైంలో ఆన్లైన్ షాపింగ్ బాగుండదు. ఆన్లైన్ క్లోత్స్ అని, చెప్పులని, షూస్ అని, ఎందుకంటే బయటికి పోవడానికి ఆప్షన్ లేకుండే.
సో ఆ మూమెంట్ లో మనము ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు మనం ఆధార్ కార్డు పంపించేవాళ్ళం, అడ్రస్ కోసం ఆధార్ కార్డు పంపించేవాళ్ళం కదా. సో అలా పంపించి ఆర్డర్ వచ్చిందో లేదా ఐ డోంట్ రిమెంబర్. అంటే మన ఆధార్ కార్డు పంపిస్తుంటాం, అది కామన్, అది మీరు కాదు నేను కాదు అందరు ఎవరు అడిగితే ఏడుకొని పంపిస్తూనే ఉంటాం. సో ఈ ప్రాసెస్ లో నేను ఎవరికి పంపించానో నాకు తెలియదు, ఐ డోంట్ రిమెంబర్. ఈ తమ్ముడు అనే నితిన్ మూవీ షూటింగ్ అవుతుంది, అరకులో షూటింగ్ అయిపోయింది. నాకు ఫ్లైట్ ఉంది, రిటర్న్ ఫ్లైట్ ఉంది, 4 o'clock ఏదో ఫ్లైట్ ఉంది. అరకు నుంచి రావడానికి నాకు మినిమం 3 hours పడుతుంది. చెక్అవుట్ 10 o'clock చేయాలి మార్నింగ్. సరే చెక్అవుట్ కి ప్రిపేర్ అయితే సడన్ గా ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ ఫెడెక్స్. ఫెడెక్స్ ఇస్ ఏ కొరియర్ సర్వీస్, అంటే మనం ప్యాకేజెస్ అయినా ఇంటర్నేషనల్ గా పంపించాలంటే ఫెడెక్స్ అనే సర్వీస్ యూజ్ అవుతుంది. సరే ఐ గాట్ ఎ కాల్ సేయింగ్ సార్ యూ హ్యావ్ సెండ్ పార్సల్ ఫ్రమ్ ముంబై టు రష్యా. ఐ సెడ్ నో. I'm from Hyderabad. How would I send from Mumbai? It's been 4 to 5 years I have visited Mumbai. నాకు ముంబై నేను రానని కూడా రాలేదు. నేను ఎందుకు పంపిస్తాను రష్యాకి? నేను ఎవరికి పంపించలేదు. ముంబై నుంచి రష్యా పంపించారంటే ఎవడో. సరే అది కట్ చేస్తే సరే నాకు తెలియదు అంటే సరే 1 second ఆగండి మరి ఒకసారి నేను కనెక్ట్ చేస్తాను అని చెప్పి ఫెడెక్స్ డిపార్ట్మెంట్ మెయిన్ మేనేజర్ ఒకటి ఫోన్ మాట్లాడండి, సీనియర్ అసిస్టెంట్. ఈ సెడ్ సార్ యూ జస్ట్ రిలాక్స్, యూ ఆర్ సేయింగ్ యూ హ్యావ్ నాట్ సెండ్ ది పార్సల్. ఒకసారి నేను చెప్పిన డీటెయిల్స్ రాసుకున్నా అంటే అన్ని నోట్స్ లో రాసుకున్నా ఆయన డీటెయిల్స్. పార్సల్ ఏమేమి పంపించారు అందులో ఒక 5 క్రెడిట్ కార్డ్స్, హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు, ఐసిఐసి క్రెడిట్ కార్డ్స్, 4 expired పాస్పోర్ట్స్, ఓకే, 4 kg క్లోత్స్, ఓకే, దాంతో పాటు ఒక 800 grams MDMA అనే సింథటిక్ డ్రగ్ he has sent from Mumbai to Russia. నాకు కాల్ వచ్చింది, అరే నీకు దండం పెడతాను, నాకేం సంబంధం. ఐ సెడ్ హిమ్ సార్ ఐఎమ్ అన్ యాక్టర్, నేను ఒక అడ్వకేట్ ని, ప్రాక్టీసింగ్ అడ్వకేట్, నేను ఒక యాక్టర్ ని, నేను పంపించలేదు సార్, నేను సీరియస్ గా పంపించలేదు అంటే. నేను సెడ్ సార్ సింపుల్ సార్, యూ రైట్ డౌన్ ఆల్ ది డీటెయిల్స్, ఐ విల్ కనెక్ట్ టు ద సైబర్ డిపార్ట్మెంట్ అని ముంబైలో సైబర్ డిపార్ట్మెంట్ కి కనెక్ట్ చేశాను. ఐ స్పోక్ విత్ హిమ్, సార్ హూ ఆర్ యూ? సార్ ఐ సెడ్ ఐఎమ్ అన్ యాక్టర్, మీరు గూగుల్ చేస్తే నా గురించి వస్తుంది అని చెప్పి కూడా చెప్పాను. గూగుల్ చేయండి సార్, నేను ఒక యాక్టర్ని, బాహుబలి చాలా సినిమాలు నేను చేశాను సార్, ఇది సార్ నాకు సంబంధం లేదంటే ఆర్ యూ ష్యూర్ అంటే 100% షూర్ సార్ అని. దెన్ ఈ సైడ్ టెలిగ్రామ్ కి వచ్చేసి వీడియో కాల్ మాట్లాడాడు. వీడియో కాల్ దెన్ ఈ సైడ్ రూమ్ లో ఎవ్వరు ఉండదు, మీరు ఒక్కళ్ళే ఉండాలి అని చెప్పి చెప్పారు నాకు. సరే అని చెప్పి రూమ్ లో ఉండేసి నేను మాట్లాడాను, ఎవ్వరు లేరు. నేను ఆస్క్ మీ ఆల్ ది డీటెయిల్స్, ఈ టుక్ ది కన్ఫర్మేషన్, ఇది అని చెప్పేసి 700 grams. ఈ సైడ్ అరే 10 years జైలు ఉంటుంది నీకు, ఒక 5 to 6 lakhs ఫైన్ ఉంటుంది నీకు. వాడు ఏం చేశాడు, 1 photo పంపించాడు ఎవరైతే ఉన్నాడో, వీడే నా పేరు పైన 100 అకౌంట్లు క్రియేట్ చేశాడు. 100 అకౌంట్లు క్రియేట్ అయి ఉన్నాయి, నీ ఆధార్ కార్డు పైన 100 అకౌంట్లు క్రియేట్ అయి ఉన్నాయి, ఇది పరిస్థితి అని చెప్పి వాడు ఎవరో మాట్లాడారు. నాకు బాబోయ్, నాకు ఫ్యూచర్ ఎగిరిపోయింది. ఆ ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకోవడానికి 1.5 hours నేను వీడియో కాల్ మాట్లాడినా. 10 o'clock చెక్అవుట్, నాకు ప్రెషరు. ఇక్కడేమో క్యాబ్ అవుట్ ఫోన్ చేసింది సార్ ఎయిర్పోర్ట్ లో దించాలని. అసలు బాబోయ్, నేను ఒకటే చెప్తున్నా ఆడియన్స్ కి, ప్లీజ్ డోంట్ సెండ్ యువర్ ఆధార్ కార్డ్ టు ఎవ్రీ వన్. చాలా ఫ్రాడ్స్ అవుతున్నాయి, వర్చువల్ ఫ్రాడ్స్ చాలా అవుతున్నాయి, వర్చువల్ అకౌంట్స్ వెరీ డేంజరస్. ఇక్కడ ఏమైతే తెలుసు అంటే యాజ్ అన్ అడ్వకేట్ నేను చెప్తాను, నేను ఇన్నోసెంట్ అని నేను ప్రూవ్ చేసుకున్నా. కొంతమందికి తెలియదు పాపం ఎలా చేయాలి, ఇవన్నీ తెలియదు. ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోతే కేసు ఫైల్ అవుతుంది, మళ్ళీ ఎక్కడెక్కడికో ముంబైకి వెళ్ళాలి. ఎక్కడికి నుంచి వెళ్తారు, ఎక్కడికి కోర్టు ఇది చేస్తారు, మళ్ళీ ఏదో శిక్ష చేస్తారు, ఆ ముంబై తిహార్ జైల్లో పోయి కూర్చోవాలి. ఇలాంటి సందర్భాలు ఉన్నప్పుడు ఏం చేయాలి సార్ మరి? See, it is all about response. Give response and prove yourself as innocent. ఇప్పుడు నాకే జరిగింది, ఒక అడ్వకేట్ కి నాకే జరిగింది, నేనే టెన్షన్ ఫీల్ అయినా ఆబ్వియస్లీ, ఎందుకంటే నాకు సంబంధం లేదు. 700-800 grams MDMA సమ్ సింథటిక్ డ్రగ్ అంటది, సమ్ డ్రగ్ ముంబై నుంచి రష్యాకి పంపించి వాళ్ళ డీటెయిల్స్, రష్యాలో ఎవరైతే వాళ్ళ నంబర్ వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఇచ్చారు నాకు. మరి పంపించిన వ్యక్తి దొరికినాడు సార్? పంపించిన వ్యక్తి ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ చేశారంట. అరెస్ట్ చేసిన తర్వాత వాడు చెప్పిన డీటెయిల్స్ లో నాది ఉంది. వాడు సార్ 3 months ముందే వాడిని అరెస్ట్ చేశాము, కానీ దాంట్లో మీరు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారా? మీ అకౌంట్ ఫస్ట్ మీ అకౌంట్ మా ముంగటే వాడు ఏం చేసిందంటే టెలిగ్రామ్ లో మన స్క్రీన్ షేరింగ్ ఉంటది, ఆయన ఏమనంటే మీరు అస్సలు కట్ చేయదు కాదు, మీరు ఏం చేసినా మనం ఏం చేసినా వాళ్ళకి కనిపిస్తుంటది డైరెక్ట్ స్క్రీన్, అన్ని కనిపిస్తాయి. ఈ సైడ్ మీ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయండి. సార్ ఆయన ముంగంటే చెక్ చేసిన సమ్ 8,000 9,000 సార్ 9,000. నీ పేరు మీద ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి? ఓన్లీ 1 అకౌంట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ సార్, ఇలా ఓన్లీ 1 అకౌంట్. ఆర్ యు ష్యూర్? పక్కా అడుగుతున్నా నేను, ఆర్ యు ష్యూర్? నాతో పాటు హెడ్ బ్రాంచ్ వాళ్ళు కూడా నిన్ను చూస్తున్నారు, ఆర్ యు ష్యూర్ అని ఐదా సార్ అడిగి. సార్ 100% షూర్ సార్, నా అకౌంట్ నా ఫైనల్ అకౌంట్ ఇది ఒక్కటే సార్, దీని తప్ప మిగతా అన్ని బ్లాక్ చేయొచ్చా అన్నాడు. 100% బ్లాక్ చేస్తాను, నాకు ఎటువంటి కమిషన్ కూడా రాలేదు,
దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. ఐ వాజ్ అమ్మో. అంటే ఇక్కడ ఏంటంటే ఆధార్ కార్డ్స్ ఇవన్నీ ఎవరు పంపించదండి, వెరీ డేంజరస్. పంపకండి. ఇట్స్ వెరీ సీరియస్ మ్యాటర్. ఈ మధ్య కాలంలో చాలా ఓవర్ అయిపోయినాయి. చాలా ఫ్రాడ్స్. ఎందుకంటే టెక్నాలజీ పెరుగుతుంటే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. Yes. సో ఇదో పెద్ద డిసడ్వాంటేజ్ ఇది. ఏదో టక్కున ఆధార్ కార్డ్ కదా పంపించేద్దామని పంపించేస్తారు. అసలు ఎందుకు, దేనికి, ఎవరికి పంపుతున్నారు, ఏంటి క్లారిటీ తీసుకొని పంపండి. Yes. లేకపోతే డోంట్ సెండ్ ఇట్. యా. సో రజాకర్ అయితే బాగా ఒక హిట్ అయిపోయింది అండ్ యూఆర్ బీన్ డూయింగ్ బిజీ ఇన్ అడ్వకేట్. సో ఇప్పుడు కూడా మీరు ఈ యాక్టింగ్ చేసుకొని కూడా మీరు అడ్వకేట్ కి వెళ్ళి హియరింగ్స్ అవంతా ఉంటాయా మీకు? ఆ కోర్ట్స్ ఆ పనులు చేస్తుంటారా? అంటే ఖాళీగా ఉన్నప్పుడు వెళ్తుండే. ఇప్పుడు ఏంటంటే మాకు ఎలా ఉంటదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు మీద కేసు ఇచ్చారు అనుకోండి, నాతో పాటు ఒక 4 పేర్లు రాస్తాం, 4 అడ్వకేట్స్. సో నాతో పాటు నేను లేను అనుకోని ఇంకొకరు వెళ్ళి అటెండ్ అవుతారు అనమాట. సో అలా నేను లేకపోయినా ఇంకొక ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా కేసు చూసాను, వాళ్ళు డైవర్ట్ చేద్దాం. అరే కొంచెం కేసు డీల్ చేశారు సార్, కోర్టులోకి వెళ్ళి వాదించడం. ఫస్ట్ కేసు ఐ డిడ్ ఇట్. సేమ్ ఇలాంటి కేసే, పాప మాడు ఇరుక్కుపోయాడు. ఇప్పుడు నేను చెప్పే కదా, వాడు వర్చువల్ అకౌంట్ మన పేరు మీద క్రియేట్ అయింది, పెద్ద ఫ్రాడ్, అది వెరీ బిగ్ ఫ్రాడ్. ఆ కేసు డీల్ చేసి మన బెయిల్ పైన తీసుకొచ్చాను జైలు నుంచి. అడ్వకేట్ గా బాగా సంపాదిస్తారా, యాక్టర్ గా బాగా సంపాదిస్తారా? అంటే ఇక్కడ సంపాదన కాదు, ఎక్కడ హ్యాపీగా ఉన్నారని అడగండి. నేను ఐ విల్ బి హ్యాపీ ఇన్ ఇండస్ట్రీ. అడ్వకేట్ అంటే అడ్వకేట్ గా ఇలా అంటే రెండు బాగానే ఉంటాయండి. కేసెస్ ఏంటంటే ఇది ఇండిపెండెంట్, రెండిటికి కష్టపడాలి. ఇదేం గవర్నమెంట్ జాబ్ కాదు అడ్వకేట్. మీకున్న సర్కిల్ లో కేసెస్ వస్తాయి నీకు. ఇండస్ట్రీ ఉంది, ఇండస్ట్రీ పిలిచేవాడు ఏడు, కష్టపడాలి, తిరగాలి, కష్టపడాలి. డబ్బులు ఏంటంటే డిపెండ్స్. ఒక రోజు మీకు చాలా పెద్ద సమస్య వచ్చి మీరు కోర్టులో ఉండాలి, ఇటు పక్కన వచ్చి ఒక ప్రభాస్ మూవీ దాంట్లో మీకు ప్రభాస్ కాంబినేషన్, మీరు ఇటువైపు అడిగారు. ప్రభాస్ కాంబినేషన్ మూవీ ఆబ్వియస్లీ నేను డైవర్ట్ చేస్తా, మా కొలీగ్స్ కి ఇచ్చేస్తాను. అసలు అక్కడ అది ఎంత పెద్ద ఇంపార్టెంట్. ఇంట్లో వాళ్ళ సమస్య అయితే కూడా ఇంట్లో వాళ్ళ సమస్య షూటింగ్ లోనే ఉంటారు. షూటింగ్ ఇస్ దట్ డేంజరస్ బికాస్ ఎంత ప్యాషనేట్ గా ఉన్నారు. షూటింగ్ వేరే అండి. అయ్యో వాట్ ఎవర్ ఇట్ ఇస్, నేను షూట్ లో ఉంటా అంతే. షూట్ టైం అంటే టైం. నిజంగా నాకు ఏదైనా బిజీ వర్క్ లాస్ట్ టైం సార్ ఇలా ఆప్షన్ ఏమైనా ఉందా అని అడుగుతా. ఎస్ అంటే ఓకే, లేకపోతే నో ప్రాబ్లం సార్, ఐ విల్ బి దేర్. టైం అంటే టైంకి ఉండాలి అంతే. దట్ ఈస్ అది డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీలో. ఇలా పిచ్చి సైకో అయిపోయాను సార్ మూవీస్. అలవాటు అయిపోయింది బాగా. సో మీ చేసిన మూవీస్ లో మీకు బాగా నచ్చిన డైలాగ్, ఒక్క డైలాగ్ మా కోసం. డైలాగ్ లో ఇప్పుడు గుంటూరు కారం చేసే కదా, గుంటూరు కారంలో మహేష్ బాబు చూసి చెప్తే భయం వేస్తుంది నాకు. గుంటూరు కారంలో మహేష్ బాబు వచ్చిన నా దగ్గరికి, అంటే వాళ్ళ మదర్ దగ్గరికి వచ్చినప్పుడు ఐ విల్ కమ్ అండ్ బ్లాక్ హిమ్ అండ్ సే, వయసులో ఉన్నప్పుడు అక్క అనేవాళ్ళు, ఇప్పుడు అమ్మ అంటారు, వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుంటారు అంటే హిల్సే. వీడికి సఫారీతో పాటు సటైర్లు కూడా ఉన్నాయి వీడికి. ఏం నేను ఐ విల్ సే దట్, ఏం చూస్తున్నావు, కొడతావా, కొట్టడం కాదు ఎలా చంపాలని చూస్తున్నావు అని జబర్దస్త్ అందిస్తా. పీపుల్ లవ్ దట్ సీన్. ఎంత వైరల్ అయిపోయిందంటే లిటరలీ లాఫింగ్, దే ఎంజాయ్డ్ దిస్ సీన్. చాలా మంది నాకు షేర్ చేయడము, చాలా వైరల్ అయింది ఆ సీన్ బాగా. మహేష్ బాబు నేను ఫస్ట్ టైం ఆ సినిమా చూసినప్పుడు లైక్ ఇలా వచ్చినది, ఇది ఎక్కడో చూసాను, ఈ ఫేస్ ఎక్కడో చూసాను, ఇంకోసారి వస్తే బాగుంటుంది అంటే ఇంకొక 2 days తర్వాత మళ్ళీ ఆయన వస్తారు, తర్వాత ఆయన మిమ్మల్ని ఇలా చూడటం. వెంటనే థియేటర్ లోనే నా ఫ్రెండ్ అని మీ కాంటాక్ట్ చూపించాం. వెరీ నైస్ రోల్, అసలు థరోలీ ఎంజాయ్ చేసాం ఆ మూవీలో ఆయన కాంబినేషన్. కానీ హౌ డిడ్ యు ఫీల్ సార్? సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు సార్? నెక్స్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి తమ్ముడు అనే మూవీ వచ్చింది, రీసెంట్ చేసి వచ్చింది, చెప్పా కదా అరకులో. భగవంతుడు అనే ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాము. సేమ్ మా భగవంతుడు పోస్టర్ రిలీజ్ అని చూసారా, లెగ్స్ ఇలా ఉంటది, సేమ్ పోస్టర్ పుష్పది. ఓకే, అవునవునవును, లారీ కాదండి, భగవంతుడి పోస్టర్ మీరు చూడలేదు. భగవంతుడి పోస్టర్ భగవంతుడు అనే ఒక సినిమా రిలీజ్ అయింది, అంటే పోస్టర్ రిలీజ్ చేశారు, సేమ్ పుష్ప పోస్టర్ లాగా. నెగటివ్ రోలేనా? ఫుల్ లెంత్ రోల్ బాగుంది. నెగిటివ్ అంటే ఆ కైండ్ ఆఫ్. సంజయ్ గారిని ఇంకా మేము ఒక సాఫ్ట్ కార్నర్ లో చూసే అవకాశాలు ఏం లేవు, అన్ని నెగిటివేనా? ఈ అరవడాలు, కరవడాలు, కొరికేటాలు, చంపేటాలు. అంటే ఇక్కడ సింపుల్ అండి, ఎలా ఉంటదంటే ఇది ఇక్కడ కూడా వేసారు చూడండి, ఇక భగవంతుడు పోస్టర్ ఉందా, ఇది భగవంతుడు 2 legs ది, పుష్ప 1 leg వేసారు చూడండి.
గూగుల్ కూడా భలే సింక్ చేశారు ఇక్కడ ఎవరో వేశారు న్యూ పోస్టర్ ఏ కాపీ ఆఫ్ భగవంతుడు అని. నైస్. సో అందులో కూడా నెగటివ్ నెగటివ్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ బుల్లెట్ బాబు అనే క్యారెక్టర్. నాకు బుల్లెట్ వదలట్లేదు నాకు. బలగం నుంచి బుల్లెట్ బాబు అనే క్యారెక్టర్ బాగుంటుంది, ఫుల్ లెంత్ ఇది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎన్నో డైలాగ్స్ అండ్ ఆల్ బాగుంటుంది. సూపర్ బ్యూటిఫుల్ క్యారెక్టర్. అండ్ వీళ్ళు చాలా ఖర్చు పెడుతున్నారు, బాగా చేస్తున్నారు. మూవీస్ గోయింగ్ వెరీ గుడ్. సో ఓవరాల్ గా అడ్వకేట్ గా ఉన్నప్పుడు అది చేస్తుంటారు, మూవీస్ వచ్చిన మూవీస్ చేస్తుంటారు. ఖాళీగా ఉండేటప్పుడు ఇన్స్టాలో మోటివేషనల్ స్పీచ్ ఇస్తుంటారు, అలాగే తెలిసిన వాళ్ళకి డైట్ ప్రకారంగా డైట్ చెప్తుంటారు. యా, మీకు ఇంతగా అనుభవం ఏంటంటే ఒక డైటీషియన్ గా దాని మీద కూడా అవగాహన రావడం అంటే రెగ్యులర్ లైఫ్ రెగ్యులర్ అని కాదు. నేనంటే ఇప్పుడు మార్పు కావాలి అని అనుకుంటే నాకు నేను అనుకోవాలండి. నేను ఎంత చెప్పినా గానీ ఇప్పుడు నీలో మార్పు రావాలంటే నువ్వు అనుకోవాలి. సో అన్లెస్ అంటిల్ నువ్వు అనుకునేంత వరకు నీలో మార్పు రాదు. సో అలాగే నేను అనుకున్నాను, అదే లేదు ఏదో ఈ ఇయర్ ఏదో ఒకటి చేంజ్ అవ్వాలి, ఏదైనా చేంజ్ అవుదాము లైఫ్ లో అనే ప్రాసెస్ లో నేను అరే డైట్ ఫాలో అవుదాం, సరే ఇలా ఏం చేద్దాము డైట్ చేద్దాం అనే ప్రాసెస్ లో దెన్ ఐ లెర్న్ అబౌట్ డైట్. వాట్ ఈస్ డైట్ అంటే బాడీకి డైట్ కి ఏంటి సంబంధం, అసలు ఏంది సింపుల్ కాన్సెప్ట్ లో చెప్పాలి అంటే మన బాడీ వెయిట్ ఫర్ ఎగ్జాంపుల్ నాది ఒక 95 kgs అనుకోండి. సో 95 kgs కి రోజు ఇన్ని క్యాలరీస్ ఫర్ ఎగ్జాంపుల్ 4000 క్యాలరీస్ తింటే నేను ఆ 95 kgs అలానే ఉంటది. సో ఎప్పుడైతే నేను క్యాలరీస్ తీసుకోవడం ఇంటెక్ తగ్గిస్తూ ఉంటానో సో బాడీ వెయిట్ అనేది తగ్గుతూ ఉంటుంది. సింపుల్. సో క్యాలరీ ఇంటెక్ తగ్గియాలి, నువ్వు తీసుకునే ఫుడ్ క్యాలరీ ఇంటెక్ తగ్గియాలి. సో ఇంకోటి, నువ్వు ఫ్యాట్ తగ్గిస్తే ఫ్యాట్ తగ్గరు, ఏం తగ్గియాలి, కాప్స్ తగ్గియాలి, వైట్స్ తగ్గిస్తే నువ్వు తగ్గుతావు. వైట్స్ అంటే మన వైట్ రైస్ ఏమైపోయిందంటే ఇట్స్ ఎ ట్రెడిషనల్ ఫుడ్. ఐ టోటల్లీ అగ్రీ, ఐ నో ఇట్. మనకు బాగా పడుతుంది. మన స్టేపుల్ ఫుడ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్ లో చేప అనేది స్టేపుల్ ఫుడ్, ఫిష్ తింటారు వాళ్ళు. అలాగే మన స్టేపుల్ ఫుడ్ వచ్చేసి రైస్, మన బాడీకి పడుతుంది. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఉన్న దానికంటే ఎక్కువ తినేస్తున్నాం మనం. సో మన బాడీకి ఎంత కావాలో అంతే తినాలి. సో అందుకే ఏమంటారు అంటే జనరల్ గా కొంచెం క్వాంటిటీస్ తినాలి. 1 hour లేక 2 hours ఒకసారి కొంచెం క్వాంటిటీ తినాలి, తర్వాత వదిలేయాలి. ఇలా తినడం వల్ల 2 hours లో ఏమవుతుందంటే నీకు డైజెస్టివ్ సిస్టమ్ కి ప్రాసెస్ చాలా ఈజీ అవుతుంది. అది ఈజీగా డైజెస్ట్ చేస్తుంది, అరగడం చాలా ఈజీగా అవుతుంది. సో ప్రాసెస్ దానికి ఎక్కువ ప్రెషర్ ఉండదు. సో అందుకే ఎక్కడ పేరుకోపోదు. సో అందుకే మినిమల్ తింటూ ఉండాలి. సో ఇక్కడ వైట్స్ తగ్గియాలి. అంటే వైట్స్ అంటే కాప్స్. మనము రైస్ అనేది హెవీ తినేస్తున్నాం. కొంచెం రైస్, ఎక్కువ కర్రీస్ ఎక్కువ తినాలి. కర్రీస్ లో నీకు మంచి ఫైబర్ ఉంటది, మంచి ప్రోటీన్ ఉంటది, మంచి విటమిన్స్ ఉంటది. ఓకే, స్టమక్ నీకు ఫుల్ అయినట్టు అనిపిస్తుంది. కాప్స్ తక్కువ ఉంటాయి కాబట్టి అది నీకు ప్లస్ అవుతుంది. సో ఆకలి కూడా నీకు కాదు చాలా సేపటి వరకు. సో నేను అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ ఒక డైట్ తీసుకుందామండి. మార్నింగ్ లేవగా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, ఓకే, మంచి క్లియర్ అవ్వడానికి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్. రాత్రి ఏమైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ మందు తాగుతారు. మందు తాగినప్పుడు ఏమవుతుందంటే మనిషికి ఒక బీర్ తాగడం వల్ల వాటర్ క్వాంటిటీ పెరగదు, వాటర్ క్వాంటిటీ తగ్గుతుంది, బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది, ఉన్న వాటర్ అంతా లాగేస్తుంది ఆల్కహాల్. సో పొద్దున్న లేవగానే 101% ఒక 2 to 3 glasses వాటర్ తాగాల్సిందే, అప్పుడు న్యూట్రల్ అవుతుంది. సో అలాగే పొద్దున్న లేవగానే వాట్ ఎవర్ హ్యాబిట్స్ యూ హ్యావ్, మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగేసేయాలి. సింపుల్ చెప్తున్నా డైట్ లో. గ్లాస్ ఆఫ్ వాటర్ తాగేసి మంచిగా ఏదైనా ఫ్లేక్స్ కానీ కార్న్ ఫ్లేక్స్ కానీ ఒక ఫైబర్ అది, లేకపోతే ఓట్స్ కానీ ఏదైనా తినేసి లైట్ గా వాకింగ్ కో రన్నింగ్ కో, ఎందుకంటే ఎనర్జీ కావాలి నీకు. ఎనర్జీ కోసం ముందు ప్రీ వర్కౌట్ ఇది ఏదైనా తిని వెళ్ళాలి. లేవగానే ఉరుకుతా అంటే అది కుదరదు, చాలా ఎగ్జాస్ట్ అయిపోతావు నువ్వు. అది ఎందుకంటే రాత్రి అంతా కడుపు ఖాళీగా ఉంటది, ఒక 8 hours పడుకొని ఉంటావా, పొద్దున్న లేవగా అలా ఉరకాలంటే అది కుదరదు. వాకింగ్ చేయాలి, రన్నింగ్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. సో ప్రీ వర్కౌట్ ఓట్స్ ఏమైనా తినేసి వచ్చిన తర్వాత లైట్ గా ఇంకంతే. ఓకే, ఏదైనా ప్రోటీన్ ఇంటెక్ తీసుకోవచ్చు. ఎగ్స్ ఒక 2 egg whites ఏమైనా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత రిలాక్స్. లంచ్ కి నేను అదే చెప్పా, లంచ్ కి కొంచెం కాప్స్ అంటే వైట్ రైస్ తిను, ఎందుకంటే మనకు అలవాటు అది. లైట్ గా రైస్ లో ఎక్కువ కర్రీ తినేసి సాయంత్రం కూడా ఓట్స్ గానీ ఏమైనా తినేసి ఫ్రూట్స్ ఏమైనా తీసుకొని మధ్యలో కావాలంటే వెజిటేబుల్ జ్యూస్. ఇంకో జ్యూస్ ఉంటుందండి, బీట్రూట్, క్యారెట్, కీరా. ఈ జ్యూస్ మా మదర్ చెప్పారు రెసిపీ, అసలు ఫేస్ ఎంత గ్లో వస్తుందో. క్యారెట్, బీట్రూట్, కీరా జ్యూస్ చేసుకుని దానిపైన అయిన తర్వాత హనీ కొంచెం నిమ్మకాయ వేసుకొని తాగాలి డైలీ. ఆ పిప్పి కూడా ఫేస్ కి అప్లై చేసుకోవాలి. ఓయా, యుల్ గెట్ వెరీ గుడ్ గ్లో. మీరు మొత్తం ఈ పార్లర్ ఇంట్లో చేసుకుంటారు అసలు
మేము బాయ్స్ మీ పార్లర్ అందరికి హాస్యం చెప్పండి. ఏం అందలే నేను అందంగా ఉండ కానీ జనరల్ గా అంటే నా హెల్త్ నేను కేర్ తీసుకుంటూ ఉంటా అంతే. జనరల్ గా అంటే హెల్త్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్. వీటన్నిటికి చెప్పేది ఏంటంటే ఇట్ ఈస్ సో సింపుల్, కాప్స్ తగ్గియాలి, రెడ్యూస్ ది కాప్స్. రైట్. ఇప్పటి వరకు మీ మోటివేషన్ స్పీచ్ ఎంజాయ్ చేశాను, మీ స్టోరీస్, మీ మూవీస్ బాగున్నాయి. సంజయ్ గారికి ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి ఇండస్ట్రీస్ లోకి వచ్చాక? వస్తుండే ప్రపోజల్స్ ఎందుకు ఎలా రిసీవ్ చేసుకుంటారు? అంటే ఎప్పుడు ఇది స్కిప్ చేస్తుంటారు మీరు అడిగినప్పుడల్లా? సో ఐల్ సే ఇట్, నో ఈ ప్రాబ్లం, రోజు నో ఇష్యూస్, ప్రపంచ వ్యాప్తంగా అడగండి. వస్తాయండి ప్రపోజల్స్, ఎందుకు రాడు? ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ మై లైఫ్. సో అది చాలా క్లారిటీగా చెప్తా. నో, ఫోకస్ ఆన్ యువర్ కెరీర్, విల్ బి యాజ్ ఎ ఫ్రెండ్, ఫ్రెండ్లీగా ఉందాం, కెరీర్ పైన ఫోకస్ చేయి. నీకు ఇండస్ట్రీకి సంబంధించిన ఏమైనా హెల్ప్ కావాలంటే ఐ విల్ బీ దేర్, ఐ విల్ జస్ట్ సపోర్ట్ యూ. అరే మనోళ్ళే కొంచెం చూడండి అని చెప్పగలుగుతాను. యాజ్ ఎ ఫీమేల్ కానీ బాయ్స్ కూడా అంత ఈజీగా ఛాన్సెస్ రావు ఇండస్ట్రీలో. సో అలా సపోర్ట్ చేయగలుగుతా. కానీ వీటన్నిటికీ నేను ఐ డోంట్ గో, ఐ విల్ బి వెరీ క్లియర్. అంటే నా లైఫ్ గోల్స్ వేరే. సో అదే నేను చెప్పే లాస్ట్ టైం కూడా, గోల్ ఈజ్ ఇంపార్టెంట్, గర్ల్ కాదు. గోల్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాను నేను. సో అది నాకేంటంటే అది టైం వేస్ట్ అని నాకు అనిపిస్తుంది. అది నా పర్సనల్ ఒపీనియన్. నాకు టైం వేస్ట్ అని అనిపిస్తుంది, ఎందుకంటే నాకు ఇప్పుడు గోల్ అనే దానిపైన ఉన్నా కాబట్టి దానిపైన కష్టపడుతున్నా. లైఫ్ లో ఒక స్థానంలో స్టేబుల్ అయిన తర్వాతనే ఇవన్నీ చూసుకోవాలని మీరు. కరెక్ట్. రైట్. సో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తూ ఇండస్ట్రీ వైపు వచ్చిన వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు సార్? సింపుల్, నేను ఇండస్ట్రీకి రండి. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. టాలెంట్ ఉన్నోనికి, స్మార్ట్ ఉన్నోనికి, గుడ్ లుకింగ్ ఉన్నోనికి ఖచ్చితంగా స్పేస్ అనేది ఇండస్ట్రీలో ఉంది. అది 100% అది. ఇంకోటి, రండి, బట్ కమ్ యాజ్ ఎ కంప్లీట్ ప్యాకేజ్. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలా అయితే నువ్వు ప్రిపేర్ అయిపోతావో, ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా కంప్లీట్ ప్యాకేజ్ గా రండి. ప్రాపర్ గా యాక్టింగ్ నేర్చుకోండి, ప్రాపర్ గా మార్షల్ ఆర్ట్స్, ఇఫ్ యూ వాంట్ బి హీరో, మార్షల్ ఆర్ట్స్, డాన్స్, ఓకే, యాక్టింగ్, ఇవన్నీ ఫీట్స్ అవన్నీ నేర్చుకున్నారండి. సి, బీయింగ్ ఏ హీరో ఇస్ ఎ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ. అంత ఈజీ కాదు. బీయింగ్ ఏ హీరో అంటే అందరిని మేనేజ్ చేయాలి, అన్ని క్యారెక్టర్స్ తో ఉంటది కాబట్టి. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, కమ్ యాజ్ ఎ కంప్లీట్ ప్యాకేజ్. అండ్ ఇంకోటి, నెంబర్ 2, దీనికోసం చదువు ఆపకండి. ఇందాక అదే చెప్పా, చదువుతూ రండి. ఓకే. మీ ఫేవరెట్ హీరో, మీ ఇన్స్పిరేషన్ హీరో అంటే ఎవరు చెప్తారు? నాకు ఇన్స్పిరేషనల్ అంటే ఐ లవ్ పీపుల్ హూ పర్ఫార్మ్ ఎ లాట్. లైక్ అల్లు అర్జున్ గారు బాగా పర్ఫార్మ్ చేసే వాళ్ళంటే ఇష్టం. అల్లు అర్జున్ డెడికేషన్ లెవెల్ వేరే. విల్ బి ఇన్ దట్ సీన్ అంతే. పుష్ప కోసం ఎంత కష్టపడ్డారో. అబ్సల్యూట్లీ. సో అది అంత ఈజీగా. సో ఆ డెడికేటెడ్ పీపుల్ అనేది మేము ఇన్స్పైర్ అవుతాం. ఐ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దోస్ పీపుల్. అరే ఇలా చేయాలి, బికాస్ వి వాచ్ పీపుల్. ఎందుకంటే ఒక యాక్టర్ కి యునో యూ హ్యావ్ టు గమనిస్తూ ఉండాలి. యూ హ్యావ్ టు వాచ్ పీపుల్ ఎలా చేస్తున్నారు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏంది, ఓకే, హౌ దే మూవ్ దే హ్యాండ్ అండ్ ఆల్. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్టింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు ఏదైనా అడ్వైస్ ఇవ్వండి అంటే నేను వాళ్ళకి ఏం చెప్పా తెలుసా? వెళ్ళండి, వైన్ షాప్ దగ్గర నిల్చోండి, ఒకటి తాగిపోతాడు, సెటిల్డ్ గా తాగి వస్తాడు, ఒకడు బీభత్సం చేస్తుంటాడు, ఒకడు గుట్కా వేసుకుంటాడు అని ఉంచుతాడు. అవి మీరు అడాప్ట్ చేసుకోండి. అడాప్ట్ దట్ క్యారెక్టర్స్ ఇన్ యూ. అది బాగుంటుంది స్క్రీన్ పైన. సో గమనించండి, ఆల్వేస్ అబ్జర్వ్ అండ్ లెర్న్ ఫ్రమ్ దేమ్ అని చెప్పి నేను అడ్వైజ్ చేయడం జరిగింది ఒక యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ కి పిలిచినప్పుడు. సో అలా అబ్జర్వ్ పీపుల్, లెర్న్ ఫ్రమ్ దేమ్. ఓకే, వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకోండి. లైఫ్ లో ఏదో ఒకటి ఇన్స్పిరేషన్ ఉండాల్సిందే. యూ షుడ్ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ సమ్ వన్, లేకపోతే అవ్వదు. ఎవ్రీడే ఇన్స్పిరేషన్ విల్ బి హిమ్ ఆర్ హర్, లేకపోతే అవ్వదు. ఎందుకంటే పీపుల్ ఏమైపోయిందంటే ఎవ్రీడే ఇన్స్పైర్ చేసే వాళ్ళు ఉండరండి. నో వన్ హెస్ టైమ్ టు ఇన్స్పైర్ ఎవ్రీడే. సో అందుకు మనకు మనమే ఇన్స్పైర్ అవ్వాలి. అంటే మనకు మనమే మార్పు రావాలని మనకు మనమే డిసైడ్ అవ్వాలి, లేకపోతే ఇట్ డజంట్ వర్క్అవుట్. సంజయ్ గారు డాన్స్ బాగా చేస్తారా? వెరీ వెల్. నాకు చిన్నప్పటి నుంచి ఏమైపోయిందంటే ఐ డూ డాన్స్ వెరీ వెల్. స్కూల్ టైమ్ లో కూడా బాగా చేసేవాడిని, బ్రేక్ డాన్స్ చేసేవాడిని అండ్ ఆల్. కరాటీ ఫైటర్ ఉండే, కుంఫు నేర్చుకున్నాను. దెన్ ఐ యూస్ టు బి స్ప్రింటర్, రన్నర్ ఉంటుండే, బాక్సింగ్ నేర్చుకున్నాను. సో ఇవన్నీ అయినప్పుడు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్ళాలి క్లారిటీ లేదు. నేర్చుకోవాలి మరి, అన్ని నేర్చుకోవాలి. లైఫ్ సీరియస్ గా ఒక అంబిగ్విటీ స్టేజ్ ఉంటుంది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక అంబిగ్విటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కన్ఫ్యూజన్ స్టేజ్. ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ ఆబ్వియస్లీ ఇంటర్ ఆ టైంలో క్లారిటీ ఉండదు, చెప్పే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో ఆ క్లారిటీ లేదు. సరే అందరిలానే వెళ్దామని చెప్పి అలా డిగ్రీ చేసుకుని తర్వాత యుఎస్కి వెళ్ళిపోయి ఎంబీఏ చేసుకుని మళ్ళీ వచ్చి ఎల్ఎల్బి కంప్లీట్ చేసుకుని, కానీ లైఫ్ లో ఏదో సాటిస్ఫాక్షన్ లేదు. సంథింగ్ ఇస్ మిస్సింగ్. ఎందుకు నేర్చుకున్నా నేను, ఎందుకు నేర్చుకున్నా నేను
అన్ని పోయినా యుఎస్ పోయినా యుఎస్ లో కూడా అంత మజా లేదు. సరే పోయినా చిల్ ఉన్నాము, హ్యాపీ, ఎంబీఏ కంప్లీట్ చేసుకున్నాము, మళ్ళీ వచ్చేసినాము. కానీ లైఫ్ లో సంథింగ్ ఇస్ మిస్సింగ్, ఏదో డిఫరెంట్ గా ఉండాలి. నాకేమో యూనిక్ గా ఉండాలి, డిఫరెంట్ గా ఉండాలని ఎప్పటి నుంచో ఇష్టం. yes. సో ఈ ప్రాసెస్ లో ఒక 3 రూల్ చేస్తుంటాయి జనరల్ గా. స్పోర్ట్స్, సినిమా అండ్ పాలిటిక్స్ టైం ఉంది. స్పోర్ట్స్ కుదరదు ఇప్పుడు. సరే సినిమాలో ఎప్పుడు చిన్నప్పటి నుంచి నేను చూసేవాడిని. నేను చదువుకుంది విజయవాడలో ఫ్యానిజం అండ్ ఆల్ బాగుంటది. Yeah. చాలా రెస్పెక్ట్ ఇస్తారు యాక్టర్స్ కి, Yes. అసలు మామూలుగా ఉండదు, బీభత్సం. అరే ట్రై చేద్దాము, ఎవరికి తెలుసు. ఐ థాట్ అరే ఇట్ ఈస్ అబౌట్ పర్ఫార్మ్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ లుక్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ట్రై అయితే చేద్దాం అనే ప్రాసెస్ లో అలా ఒక జిమ్ అని అడిగితే వాడు ఫస్ట్ ఆపర్చునిటీ. ఇండస్ట్రీ ఏంటంటే ఒక్కసారి నీ మొహం పైన మేకప్ పడితే వదలదు. అగైన్ ఎంత ఎక్కడ తిరిగి మళ్ళీ అక్కడికి వస్తారు మీలాగా. మీరు అప్పుడెప్పుడో చేస్తారు, మళ్ళీ ఇండస్ట్రీకి వద్దామని చూస్తున్నారు. సో అలా అనమాట. ఎస్, అంటే అది ఎలా అంటే ఇంకా ఒకసారి దానికి ఎడిక్ట్ అయిపోతే ఇంకో ప్రొఫెషన్ కి వెళ్ళినా కూడా స్టేబుల్ అవ్వలేము. మళ్ళీ వీల్ జంప్ ఇంటూ దిస్. సో సమ్ సాటిస్ఫాక్షన్ మిస్ అవుతుంది. Miss అది అవుతుంది. వేరే, బికాస్ యూ సీ యువర్ సెల్ఫ్ ఆన్ ఎ బిగ్ స్క్రీన్. అండ్ మాకు యాజ్ అన్ ఆర్టిస్ట్ కు మాకు చావు ఉండదు. వీ డోంట్ హ్యావ్ డెత్, వీ ఆల్వేస్ లివ్ ఫర్ ఎవర్. రైట్. సంజయ్ గారి కుటుంబం అంటే ఈ ప్రెసెంట్ ఇప్పుడు ఫిలిం అంటే ఈయన మీరంటేనే తెలుస్తుంది మీ యొక్క ఫ్యామిలీ గురించి. మీ తాతల నాటి నుంచి ఒక పైల్వాన్ కుటుంబం చెందిన నుంచి అని మీరు కూడా ఆ లక్షణాలు ఎప్పుడైనా సెటిల్మెంట్స్ అట్లాంటివి వెళ్ళినారా? సెటిల్మెంట్స్ పైల్వాన్ ఏంటి, మీ తాతగారు ఏం చేసేవాళ్ళు, ఏంటి అసలు? అంటే మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ కూడా పైల్వాన్ ఉండే, మా ఫాదర్ కూడా పైల్వాన్ ఉండే. పైల్వాన్ అంటే కుస్తీలు కొట్లాడి అందులో గెలవడం. అంటే ఎక్కడికైనా వెళ్ళి కుస్తీలు గెలిచిన తర్వాత వాళ్ళకి ఆ బిరుదు అనేది ఇస్తారు, పైల్వాన్ అనేది. కుస్తీలు నేర్చుకున్నంతసేపు పైల్వాన్ కాదు, గెలవాలి. గెలిస్తేనే అది ఏదైతే ఉందో బిరుదు ఇస్తారు, పైల్వాన్ అన్న బిరుదు. సో మా నాన్నగారు ఈజ్ వెరీ ఫేమస్, కృష్ణ పైల్వాన్ గారు అని చాలా ఫేమస్. సో ఇలా మా తాత, మా మదర్ వాళ్ళ నాన్న వస్తాద్ ఉండే, అంటే పైల్వాన్లకి నేర్పించేవాడు. హీ వాజ్ ఆర్టీసీ బస్ డ్రైవర్, బట్ హీ యూస్ టు బి వస్తాద్. చాలా ఫేమస్, అడవే వస్తాద్ అని. ఆయనకి 4, దాంట్లో ఒక్కరు మీకు బాగా తెలిసే, ఆయన చిన్న కొడుకేమో చిన్న పైల్వాన్ అంటారు ఆయన. మా మదర్ పెద్ద, ఆయన చిన్న, ఇంకా మధ్యలో ఇద్దరు ఉన్నారు అనమాట. సో ఇలా వీళ్ళు తర్వాత నాకు వచ్చేసరికి నేను డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత మై ఫాదర్ సైడ్ అరే ట్రై చేయరా అని చెప్పి అన్నాడు, కుస్తీలు ట్రై చేయను అని. సో ట్రై చేసే కానీ నాకు సెట్ అవ్వలేదు. నాకు అంటే నేను అక్కడికి వెళ్ళేసి ఎవరెవరినో అదే జరిగింది. అక్కడికి వెళ్ళి ఎవరెవరినో లేపెత్తేస్తుండే, అరే బాబు ఏంటి చాలా డేంజర్ ఉన్నాడు వద్దు అని చెప్పి యూఎస్కి వెళ్ళిపోయాను. సో అలా సో మనకు సెట్ అవ్వలేదు. దెన్ ఐ స్కిప్ట్ ఇట్, వద్దు మనకు సెట్ కాదు ఇది, ఎందుకంటే ఇప్పుడు అలా లేదు, సంథింగ్ ఇస్ వెయిటింగ్ ఫర్ మీ అనే ప్రాసెస్ లో దాన్ని స్కిప్ చేయడం జరిగింది. ఈ సెటిల్మెంట్లు అవన్నీ ఏముండే అంటే అది వేస్ట్ అండి, అన్ని వేస్ట్ బక్వాస్ మాటలు అవన్నీ. సెటిల్మెంట్ ఏంటి, సెటిల్మెంట్ లీగల్ సిస్టమ్ ఎట్లుంది, పోలీస్ సిస్టమ్ ఎట్లుంది, ఇవన్నీ ఉన్నాక. కానీ కొంతమంది ఇంటర్వ్యూస్ లో కూడా చూసాను సార్, ఏమంటారంటే కోర్ట్ సైతం హ్యాండిల్ చేయలేంది, పోలీసులు సైతం హ్యాండిల్ చేయలేంది, నా వరకు వస్తారు నేను హ్యాండిల్ చేస్తాను, సెటిల్ చేసి అక్కడ 2-3 years నుంచి ఉన్న ఇష్యూ 2 days లో నేను తీసి పంపిస్తాను అనేసి చెప్పడం జరిగింది. దాని గురించి అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు గొడవలు పడుతుంటారు. జనరల్ ఒక ప్రాపర్టీ ఉంది, ఇద్దరు అన్నదమ్ములు గొడవ పడుతుంటారు, వాళ్ళిద్దరు మాట్లాడుతారు, ఎవరో ఒకరు పెద్ద మనిషిని కూర్చొని కూడా ఇద్దరిని కూర్చొని సెటిల్ చేయడం అంతే. అంటే ఏముండదు పెద్ద అది. అంటే ఒకప్పుడు లా గాని ఈ పోలీస్ స్టేషన్, ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ స్టేషన్ ఇక్కడ ఉంటే ఆల్మోస్ట్ ఒక 40-50 kilometers వరకు ఇంకో పోలీస్ స్టేషన్ ఉండేది కాదు. అప్పుడు అన్ని జరిగేటి అండి. ఇప్పుడు అంత ఈజీ కాదు, బికాస్ ప్రతి గల్లీలో సీసీ కెమెరా ఉంది, నువ్వు చేసేది ప్రతిది రికార్డ్ అవుతుంది, ప్రతి చేతిలో ఫోన్ ఉంది, దిస్ ఇస్ ఎ రికార్డర్. సో ఇప్పుడు అంత లావిష్ గా చేసేస్తాం, సెటిల్ చేసేస్తాం, మర్డర్ చేసేస్తాం, డజంట్ వర్క్అవుట్. ఎవడు కాడు భయపడుతుంటాడు. ఎందుకు, ఎవడన్నా లీగల్ కింద భయపడాల్సిందే, లా ఇస్ సుప్రీం, అంతే. సార్ చివరిగా ఫ్రెండ్షిప్ అంటే ఈ జనరేషన్ లో ఏంటి? ఒకప్పుడు జనరేషన్ లో మంచి పవిత్రమైన వర్డ్ అది, అండ్ ఆ రిలేషన్ కూడా ఒక్క పవిత్రంగా ఉండేది, బట్ ఇప్పుడు అలా లేదు, కల్తీ అయిపోయింది. సో దాని గురించి మీరు ఏమంటారు? ఫ్రెండ్స్ అనేది ఇప్పుడు చాలా తక్కువ అయిపోయారండి, బికాస్ అంటే నేను కూడా దోకబడ్డాను ఫ్రెండ్షిప్ లో. సో ఫ్రెండ్స్ అనేది ఎక్కువ నమ్మకండి. ఒకటి ఫ్రెండ్స్ ఉండని, లెట్ ఫ్రెండ్స్ బి, బట్ నీకు ఉన్న సీక్రెట్లని చెప్పకు. లెట్ ది సీక్రెట్ బి ఇన్ యూ. వన్ సీక్రెట్ ఇస్ అవుట్ అంతే. అంటే నీ టర్మ్స్ బాగున్నంతసేపు బాగానే ఉంటది, ఒకసారి టర్మ్స్ అది అయింది అనుకో విల్ స్టార్ట్ సేయింగ్. ఎందుకంటే ఈ దోస్త్ ఎవడైతే ఉన్నాడో వాడు ఫ్యామిలీ మెంబర్ కంటే ఎక్కువ, వాడికి అందరూ తెలుసు.
మన ఫ్యామిలీలో అందరికీ తెలిసి ఉంటుంది వాడికి. ఒక్కసారి టర్మ్స్ మిస్అండర్స్టాండింగ్ వచ్చింది అనుకో, వీడు అందరూ పోయి చెప్పేసేస్తారు, రైట్. ఇట్స్ అవుట్. సో దోస్తన ఉంటది ఎక్కడో, అంటే చాలా రేరు, చాలా అంటే అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఒకటి చెప్తానండి, ఫ్రెండ్స్ కి ఎప్పుడు డబ్బులు ఇవ్వదు, డబ్బులు ఇస్తే ఎక్స్పెక్ట్ చేయకు, అంతే. డబ్బులు ఇచ్చినట్టు దోస్తాన కట్టు. సో అందుకే నాకు జనరల్ గా నేను డబ్బులు ఇవ్వను, డబ్బులు తీసుకో. ఐ నెవర్ డూ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ అరే ఇప్పుడే shit, ఇప్పుడే పేమెంట్ అయింది సో వెన్ ఎవర్ ఈ కాల్స్ ఐ సే దిస్ సెంటెన్స్ ఆల్ ది టైం. అదే చెప్తా వాడికి అర్థమవుతావో వీడు ఇవ్వడిక వేస్ట్, వీడిని అడిగి కూడా వేస్ట్ అని చెప్పి ఇక లైట్ తీసుకుంటాను. సో అట్లీస్ట్ ఆ టర్మ్స్ అనేది కరెక్ట్ గా ఉంటది. ఇప్పుడు జనరల్ గా కూడా ఎవరు అరే ఎట్లునో మామ తిన్నావా ఇంకేంది విశేషాలు అంత మంచిగా ఊరికే క్యాజువల్ గా చేసిన కాల్స్ చాలా తక్కువ అండి. అందరూ అవసరాల కోసమే చేస్తారు. ప్రతి కాల్ నీకు వచ్చే ప్రతి కాల్ అవసరం కోసమే వస్తది, ఇంకేమి ఉండదు. ఫస్ట్ అలా మాట్లాడి ఇంకేం విషయాలు లేదు మామ ఒక 10,000 ఉన్నాయా అందుకే ఫోన్ చేసిన అంటారు. అరే ఫస్టే అడగొచ్చు కదా, ఇవన్నీ సోది ఎందుకు ఐస్ క్రీమ్ అంత సో అట్లా. సో మనకి డబ్బులు అంటే సింపుల్, మనకి డబ్బులు లేనట్టు పక్కనోడు తెలియకూడదండి, రెస్పెక్ట్ ఉండదు. డబ్బులో ఈజ్ అ వాల్యూ, డబ్బులు ఉంటేనే వాల్యూ, లేకపోతే లేదు. ఈ సొసైటీలో రెస్పెక్ట్ ఇవ్వరు. సో అందుకే మన డబ్బులు ఉన్నాయా లేదని మనకి ఎప్పుడు చెప్పదు పక్కనోడు. మనీ మ్యాటర్ వచ్చింది కాబట్టి సంజయ్ గారి అకౌంట్ ఎంత ఉండొచ్చు, ఎన్ని లాక్స్? చిచ్చి ఏముండే అన్ని ఈఎంఐలు కట్టుకొని ఏముండదంటే, ఈఎంఐలు కట్టుకోని కదా అయితే ఇవాళ ఒక ఈఎంఐ కట్టింది, మళ్ళీ ఇంకొక ఈఎంఐ ఉంటుంది బెంచ్ది. సో ఆ ఈఎంఐలకి అంటే ఈఎంఐలో తీసుకుంటారండి, ఈఎంఐలో తీసుకుంటారు. డౌన్ పేమెంట్ లో ఎవరు తీసుకుంటారండి? డౌన్ పేమెంట్ ఎవరు తీసుకోరు, ఈఎంఐ. వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నారు కదా. సో హ్యాపీ, అందుకే కదా ఇప్పుడు రిస్క్ తీసుకొని నేను బెంచ్ కార్ ఎందుకు కొన్నాను, నాకు కాన్ఫిడెన్స్ ఉంది నేను తీసుకుంటా. ఎందుకంటే నాకు వన్ లైఫ్ అండి, ఈ లైఫ్ లో నేను అనుకున్న నేను చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నేను కష్టపడతాను కానీ నాకు కొన్ని క్వాయిస్లు ఉంటాయి, ఆ కోరికలు నేను తీసుకోలేదు. బెంజ్ అనేది నాకు చాలా ఇష్టము, లాస్ట్ ఇయర్ తీసుకున్నాను అంతే. దట్ ఈస్ వాట్. సో థ్యాంక్ యూ సో మచ్, మీ వాల్యుబుల్ టైం ని మాకు ఇచ్చి ఇంత బాగా మోటివేషన్ గా మూవీ గురించి, ఫ్రెండ్షిప్ గురించి, లవ్ గురించి, పర్సనల్ లైఫ్ గురించి చాలా చక్కగా చెప్పారు. అండ్ ఫ్యూచర్ లో మేము ఇంకా మంచి మంచి సినిమాతో బిజీగా పూర్తిగా రెడ్ టీవీ తరఫు నుంచి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.